ఆంజనేయమతి పాటలాననం ఆంజనేయమతి పాటలాననం కాంచనాద్రి కమనీయ విగ్రహం కాంచనాద్రి కమనీయ విగ్రహం పారిజాత తరుమూలవాసినం భావయామి పవమాననందనం భావయామి పవమాననందనం. ఓం హరిమర్కటమర్కటాయ నమః. ఓం శ్రీం రాం రామాయ నమః. భగవద్గీతని శ్రీకృష్ణ పరమాత్ముడు చెబుతూ ఉండగా ప్రత్యక్షంగా విన్న యోగం, ఎదురుగుండా కూర్చుని వినడం లేక అదృశ్య రూపంతో అక్కడే ఉండే ఆ మొత్తం కార్యక్రమం చూసే యోగానికి నోచుకున్నటువంటి మహానుభావులు కొద్దిమంది ఉన్నారు. అందులో మహాభారతాన్ని మనకి అందించినటువంటి వేదవ్యాసుడు. వ్యాసుడు ఎలాగో భగవద్గీతతో పాటు భారతం అంతా ద్రష్టగా అంటే దర్శించి అందించినవాడు. వ్యాసుడే లేకపోతే ఈ సృష్టి లేదు. వ్యాసో నారాయణో హరి అన్నారు కనుక ఆ పరమాత్ముడు స్వయంగా కృష్ణుడి యొక్క భగవద్గీత అంతా విన్నాడు, చూశాడు. అర్జునుడి కోసమే చెప్పాడు కృష్ణుడు కనుక అర్జునుడు ఎలాగో చూశాడు, విన్నాడు. ఇక మూడవడవాడు వ్యాసుని అనుగ్రహంతో ఇదంతా చూసి ధృతరాష్ట్రుడికి చెప్పాడు సంజయుడు. కాబట్టి సంజయుడికి ఆ యోగం పట్టింది. ఇంకా నాలుగో ఆయన ఆంజనేయ స్వామి వారు. ఆయన ఎక్కడున్నాడు? పార్థధ్వజాగ్ర సంవాసినే నమః అని హనుమంతుని అష్టోత్తర శతనామాల్లో ఒక నామం ఉన్నది. అర్జునుడి రథం పైన జెండా మీద ఉండి మొత్తం కార్యక్రమం అంతా చూసి అప్పటికప్పుడు దీవిస్తూ అభినందిస్తున్నాడు. అందువల్ల హనుమంతుని కథ చెప్పే ముందు హనుమంతుడు ప్రత్యక్షంగా చూసిన భగవద్గీతని వాళ్ళు 2 అధ్యాయాలు వీరు పారాయణం చేశారు. ఆ యోగం అలా పట్టింది వీరు. లేకపోతే ఇక్కడికి వచ్చి కూర్చుని పారాయణం చేయలేరు కదా. ఇటు హనుమంతుణ్ణి, ఇటు ఆయనకి సంబంధించినటువంటి హనుమాన్ చాలీసాని, శ్రీకృష్ణ పరమాత్ముడు లోకానికి అందించిన భగవద్గీతని, వీటిని బాగా ప్రచారం చేయడానికి కంకణం కట్టుకున్నారు మా తండ్రి గారు గణపతి సచ్చిదానంద సద్గురువులు. ఆయన అవతారం అంతా ఈ గీతకి, హనుమాన్ చాలీసాకి, ఎక్కడ వీలుంటే అక్కడ ఆంజనేయుడికి సంబంధించిన ఆలయాలు కట్టించటానికి గడుపుతూ వెచ్చిస్తూ లోక ప్రచారం చేస్తూ సంచారం చేస్తున్నారు. అందులో భాగంగా ప్రస్తుతం ఆయన ఇంకా అమెరికాలోనే ఉన్నారు. వారిని గురువులుగా భావించి వీళ్ళు కూడా భక్తితో శ్రద్ధతో పారాయణం చేశారు. చాలా సంతోషం. పొద్దుట మురళీ గారు ఏమైనా ఒకవేళ దోషాలు ఉంటే క్షమించండి అన్నారు. ఆయన దోషాలు నాకేం కనపడవు, ఎందుకంటే మీ భక్తే కనపడుతుంది. భక్తిలో మాట వరసకు కూడా దోషం కనపడదు. భక్తి కిన్న కరోతి అని వ్యాసుడే అన్నాడు. భక్తి చెయ్యలేని పని అంటూ లేదు. భక్తితో పారాయణం చేసేటప్పుడు ఏదన్నా అపశబ్దం ఉన్నా అపశబ్దం సుశబ్దంగా మారిపోతుంది. ఒక్కొక్కప్పుడు తెలియక చిన్నపిల్లలు రామ అనలేక లామ్ లామ్ అన్నారనుకోండి, అప్పుడు కూడా ఆయన ఆనందపడిపోయి పాపం చిన్నపిల్లవాడు ఇంకా నోరు తిరక్క రామ అనలేక లామ అన్నాడు, కాబట్టి వీడిని ఇంకొంచెం దగ్గరికి తీసుకుందాము అనుకుంటారు. అందువల్ల మీలో ఏవైనా 1-2 అపశబ్దాలు ఉన్నా పట్టించుకోకుండా సరిదిద్దుకోండి, అంతే, నష్టం లేదు. అప్పటిదాకా వేదికల మీద బాగా మాట్లాడేవాళ్ళు కూడా గురువుగారు చూడగానే కొంచెం కంగారు పడి ఏం చెప్పాలో తెలియక మహాయజ్ఞం కూడా అనేసి వదిలేస్తున్నారు. కారణం ఏంటి? భక్తి అనమాట. అది ఆ భక్తి మాకు కావాలి, కానీ భాష మాకెందుకు? అటువంటి భక్తి కలిగిన మీరు ఈ భగవద్గీతను నిరంతరాయంగా ప్రచారం చేసి ఇహపరాలు 2 పొందుదురుగాక. శ్రీకృష్ణుడు ఏమని చెప్పాడు చివరిలో? సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అన్ని ధర్మములు విడిచిపెట్టాయి. కొంతమందికి ఏది ధర్మమో ఏది అధర్మమో తెలియదు కదా.
అందుకని ఇలా చెయ్యాలా అలా చెయ్యాలా అనేటటువంటి మీమాంసలో పడి చివరికి ఎటూ కాకుండా భ్రష్టులైపోతున్నారు. వాడి వెనకబడి వీడి వెనకబడి ఓ రోజు ఆ మంత్రం చేసి ఇంకో రోజు ఇంకో మంత్రం చేసి చివరికి దాని మీద దీని మీద ఏ నమ్మకం లేక భ్రష్టత్వం చెందుతారేమోనని అటువంటి వాళ్ళ కోసం చివరిగా ఏం చెప్పాడు, అన్ని ధర్మములను అన్నాడు, బహువచనం వాడాడు, సర్వ ధర్మాన్ అన్ని ధర్మములను పరిత్యజ్య, త్యజ్య అంటే చాలుగా, కానీ పరిత్యజ్య పూర్తిగా విడిచిపెట్టి, మాం నన్ను ఏకం ఒక్కడినే నన్నొక్కడినే శరణం శరణమును వ్రజ కోరుము పొందుము, నన్నే శరణు పొందు. అప్పుడు ఏం చేస్తాను నన్ను శరణు పొందితే, అహం నేను, త్వా అంటే నిన్ను, త్వాం అన్న త్వా అన్న నిన్ను, సర్వపాపేభ్య అన్ని పాపముల నుండి మోక్షయిష్యామి విముక్తుణ్ణి చేస్తున్నాను. నన్నే పట్టుకుని ఏదైనా పని చేశాక చివరిన కృష్ణార్పణ వస్తు కృష్ణార్పణ వస్తు కృష్ణార్పణ వస్తు అని పలికేటటువంటి వాడిని సమస్త పాపాల నుంచి సర్వ పాపాల నుంచి విముక్తుడి చేస్తానన్నాడు. ఇది కృష్ణ భక్తికి పరాకాష్ట. నిజంగా కృష్ణుడి మీద భక్తి కలిగిన వాడు అలాగే చేస్తాడు. ఈ భక్తి మార్గాన్ని లోకానికి అందించిన ఒకానొక సద్గురు ఉన్నాడు, ఆయన పాదాలను పట్టుకోవాలి, ఆయనే మన గురువు అన్నమాట. అదిగో ఆ గురువు ఆంజనేయుడు. అందుకని ఆంజనేయుడిని ఆచార్యుడు అన్నారు. చారణాచరితేపతి అని సుందరకాండంలో రాశారు. అంటే ఆకాశ మార్గంలో తిరిగేవాడు అని ఒక అర్థం. చారణులు అంటే దేవతలలో ఒక జాతి వాళ్ళు. సురలు, సిద్ధులు, సాధ్యులు, కిన్నరులు, కింపురుషులు, గంధర్వులు, సాధ్యులు, చారణులు మొదలైన వాళ్ళు ఉన్నారు. దేవతల్లో కూడా చాలా కులాలు ఉన్నాయిలండి. అందులో చారణులు అని ఒక జాతి వాళ్ళు ఉన్నారు. వీళ్ళకి ఆ పేరు ఎందుకు వచ్చింది అంటే ఆచరించి చూపిస్తారు. ఒక పని చేసే ముందు తాము చేసిన తర్వాత ఇతరులకి చెప్పాలి కదా, కానీ ఎక్కువ మంది లోకంలో చెబుతారులేండి. నాయనలారా నోరు మూసుకు కూర్చోండి, కానీ వీడు నోరు మూసుకు కూర్చోండి. నాయనలా కుర్చీలో పైకి కిందకి కదలకండి, వీడు కూర్చోకుండా ఉండలేడు, కదలకుండా ఉండలేడు. ఆ మధ్యన ఒక హరికథ చెప్పాయని ఏం చెప్పాడనమాట, ఎట్టి పరిస్థితుల్లో శనివారం నాడు ఉల్లిపాయ తినద్దు అన్నట్టు. ఆయన కర్మగాలి వాళ్ళ ఆవిడ కూడా పురాణం వింది. ఆ రోజు శనివారం ఇంటికి వెళ్ళగానే పెసరట్టు ఉప్మా చేసింది, కానీ పెసరట్లో ఉల్లిపాయ వేయకుండా ఉత్తి పెసరట్టు ఉప్మా పెట్టింది. ఈయనేమని చెప్పాడు మరి స్టేజ్ మీద, శనివారం నాడు ఉల్లిపాయ తినద్దన్నాడుగా, అందుకని ఉల్లిపాయ తీసేసి వేసింది. ఆయన వెంటనే పెసరట్టు చూసి ముఖం చెట్లించి, ఏంటి ఉల్లిపాయ లేదు, జీలకర్ర లేదు, నీ మొహం తగలయ్యా, నీ మొహం మార్చుకున్నట్టుగా పెసరట్టు మార్చేవి ఏమిటంటే, మీరే కదండి ఇందాక చెప్పారు హరికథలో శనివారం తినకూడదు కదా అని చెప్పారు కదా, శనివారం నాడు ఉల్లిపాయ తినద్దని మీరు చెప్పారనే దాన్ని ఆచరణలో పెట్టాను, కానీ తీసేయి దాన్ని పక్కకన్నాడు ఆయన. అది వినే వీళ్ళ కోసం, రమణ గారి కోసం తప్ప మన కోసం కాదు. మనం అందరం హాయిగా తినేయచ్చు. ఎప్పుడు చెప్పేవాడు చెయ్యకూడదు, చేసేవాళ్ళు చెప్పకూడదు. కాబట్టి వినేవాళ్ళ కోసమే తప్ప మన కోసం కాదు అని వేయించుకుని వరీది అన్నట్ట. ఇప్పుడు చాలామంది లోకంలో అలాగే ఉంటున్నారు. వాళ్ళని చారణులు అనకూడదు, అచారణులు అంటారు. చారణులు అంటే ముందు ఆచరిస్తారు. ఉల్లిపాయ తినద్దంటే అప్పుడు వాళ్ళు తినకుండానే అప్పుడు ఇతరులకు తినద్దని చెబుతారు. ఈ పూట నిద్రపోకూడదు అంటే నిద్రపోవడం మానేసి అప్పుడు ఇతరులను నిద్రపోవద్దని చెబుతారు. అలా ఆచరించి చూపించేటటువంటి వాళ్ళని చారణులు అన్నారు. వాళ్ళు ఆకాశంలో తిరుగుతారు కనుక చారణాచరితేపతి అంటే ఆకాశ మార్గం అని ఒక అర్థం వచ్చింది. కానీ నిజానికి చారణులు అనే శబ్దములకు ఏం చెప్పాలన్నమాట, ఆచరించి చూపించువారు. హనుమంతుడు ఆ మార్గంలో వెడుతున్నాడు కనుక ఆయనకి ఆచార్యుడు అని పేరు వచ్చింది. కేవలం ఆకాశంలో తిరుగుతున్నాడని కాదు, హనుమంతుడు ఏదైనా ఒక పని చేసే ముందు బాగా దాన్ని ప్రాక్టీస్ చేస్తాడు, అభ్యాసం చేస్తాడు. అభ్యాసం చేశాక అందులో ఉన్న ఆనందం అనుభవిస్తాడు. అనుభవించి ఆచరించాక అప్పుడు ఇతరులకు ఇలా చెయ్యండి అని చెబుతాడు. ఆయన ఏం చేశాడు, ముందు రామ 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 అని నిరంతరం జపం చేసి రోమము రామమయం చేసుకుని, ఓహో రామనామం జపం చేయటం వల్ల నా శరీరంలో అణువణువు ఆనందాన్ని అనుభవిస్తోంది, నేను మహాత్ముడయ్యాను, నాకు అన్ని శక్తులు వచ్చాయని భావించి రామనామంలో ఉన్న తీపిని పొందాక ఇతరులకి చెప్పాడు రామ అనండి అని. అంతేగాని తాను అనకుండా ఇతరులని అనమని అనలేదు ఆయన.
అందుకని హనుమంతుడు ఈ ప్రపంచంలో కల్లా గొప్ప గురువుకు ఉండవలసిన లక్షణాలు ఏంటి అసలు? ఇవాడు అందరూ గురువులేండి, ఆన్లైన్ గురువులు చాలామంది తయారయ్యారు. నేను గీత నేర్పిస్తున్నాను ఒకడంటాడు, ఒకడేమో ఆంజనేయుడికి సంబంధించిన చాలీసా నేర్పుతానంటాడు. ఆన్లైన్లో క్లాసులు పెట్టేయడం, అందరినీ గురువు అంటమే. చివరికి గురువు అనే శబ్దానికే పవిత్రత పోగొట్టేస్తారు. గురువు అంటే ఎటువంటి వాడు అయి ఉండాలి? ఆంజనేయుడు గురువు ఆనాడు. ఇవాళ ప్రత్యక్ష దత్తాత్రేయుడు మన గణప సత్యానంద స్వామి వారు గురువు అంటే. అటువంటి స్థాయికి వెళ్ళడానికి ముందు నువ్వు గురువు అనిపించుకోవడానికి నీలో కొన్ని శక్తులు ఉండాలి. యోగా నేర్పుతానంటాడు. అసలు యోగా అనే శబ్దానికి అర్థమేమిటో అడిగి తెలియదు పూర్తిగా. అంటే అని మన అరిచి ముక్కులతోటి నానా గందరగోళం చేసి బీభత్సకాండ సృష్టించి ఇది యోగా అంటాం. అది యోగా కాదు, ఏదో యోగాభ్యాసంలో ఒక చిన్న ప్రక్రియ. ఆసనాలు అందులో ఒక ప్రక్రియ. నిజానికి యోగాభ్యాసం అనే శబ్దం ఎంత గొప్పదండి. యోగ సమత్వం యోగ ఉచ్యతే. అందరినీ సమానంగా చూడగలిగే, ఏ వ్యక్తి మీద పక్షపాతం లేకుండా వచ్చిన ప్రతి ప్రాణిలో పరమాత్ముడిని చూచే లక్షణాన్ని యోగము అంటారు. మీరు భగవద్గీత చదువుతున్నారు కదా, రోజును కంఠస్థం కూడా చేశారు కదా. ఏదో అప్పుడప్పుడు రహస్యంగా ఫోన్లో చూసి చదివేస్తున్నారు కూడా వేరే, కానీ ఎక్కువ మంది అంతో ఎంతో చదివారు. అందులో భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్పాడు? సమత్వం యోగ ఉచ్యతే. సమత్వమే అంటే ప్రతి ప్రాణిలో పరమాత్మని చూడడమే, అందరినీ ప్రేమతో చూడడమే యోగము అని పిలువబడుతుంది. ఆ ఒక్కటే చెప్పాడా మళ్ళీ? అలా చెప్పడం మళ్ళీ యోగ చిత్తవృత్తి నిరోధక. యోగము అంటే మనస్సు అటు ఇటు పోకుండా అదుపులో పెట్టుట అన్నాడు మళ్ళీ. ఇలా ఎన్ని పర్యాయములు భగవద్గీతలో యోగమును ఎన్ని రకాలుగా నిర్వచించాలో నిర్వచించాడు. ఇటువంటి యోగాభ్యాసము చేసినటువంటి వాడు గురువు అవుతాడు తప్ప ఎవడు పడితే వాడు గురువు అవడు. అటువంటి యోగి మహానుభావుడైనటువంటి ఆంజనేయుడు. అందుకని ఆంజనేయుడు పరమ గురువు. ఒకటి ఆచరించి చూపిస్తాడు, యోగేశ్వరుడు ఆయన. అన్నిటికీ మించి ముందు గురువు అవ్వాలంటే గొప్ప శిష్యుడు అవ్వాలి. సూర్య భగవానుడి దగ్గరికి వెళ్ళి విద్యాభ్యాసం చేసి శిష్యుడు అయిన తర్వాత గురువు అయ్యాడు ఆయన. సూర్యుడు ఆకాశంలో ఒక్క క్షణం కూడా కదలకుండా తిరుగుతూ ఉంటాడు. ఆయనని ఎవడు ఆపలేడు. ఎప్పుడో అరుదుగా కాశీఖండంలో వింధ్యపర్వతం ఆపింది, ఆ తర్వాత సతీ సుమతి ఆపింది. కానీ సాధారణంగా ఆయన ఆగడం. 7 గుర్రములు పూంచిన రథం మీద ఎడతెరిపి లేకుండా తిరుగుతాడు. ఆయన ఆగాడా సృష్టి అంతా తల్లకిందులైపోతుంది. అటువంటి సూర్యుడి దగ్గరికి వెళ్ళి భగవన్ నాకు విద్యను నేర్పు అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, భలే గురువు భలే శిష్యుడు దొరికాను ఆయన. నేను చపలుణ్ణి. చపలుడు అంటే తెలుసుగా మీకు? క్షణకాలం నిలకడ లేకుండా తిరిగేవాడిని. ఇక నువ్వు కోతివి, నువ్వు తిరిగేవాడివి. ఎక్కడైనా కోతి ఒక 5 నిమిషాలు కూర్చుంటుందేమో చూడండి మీరు. ఈ కొమ్మ నుంచి ఆ కొమ్మ మీదకి, ఆ కొమ్మ మీద నుంచి ఈ కొమ్మ మీదకి దూకుతూ ఉంటుంది. అందుకే కోతులని చాపల్యం కలిగినవి అన్నారు. నువ్వు స్థిరంగా ఉండవు, నేను స్థిరంగా ఉండను. ఇటువంటి గురు శిష్యుల మధ్యలో విద్యాభ్యాసం ఎలా సాగుతుంది? నేను ఎలా చెబుతాను, నువ్వెలా వింటావంటే నీకేం అనుమానం అక్కర్లా. నీ ప్రయాణం ఆపద్దు, నేనే నీ చుట్టూ తిరుగుతూ విద్య నేర్చుకుంటాను అని ఒక్కసారి శరీరాన్ని పెంచి ఒక కాలు తూర్పు కొండ మీద, ఒక కాలు పడమటి కొండ మీద పెట్టి ఉత్తరం దిక్కుకేసి తిరిగి 2 చేతులు జోడించి ఆయనకు నమస్కరించాడు. ఇప్పుడు మీరు చూడండి, తూర్పు మీదకి కుడికాలు, ఎడంకాలు పడమరకి పెడితే ఏమవుతుంది? వీడు ఉత్తరం కేసి తిరిగి ఉంటాడు. అలా తిరిగి భక్తితో స్వామివారిని పూజిస్తూ ఆయన రథం ఎటు తిరిగితే అటు తల మాత్రం తిప్పుతూ అలాగే నిలబడి మొత్తం విద్యలన్నీ సూర్యోదయం నుంచి సూర్యాస్తమయంలోపు తూర్పు వైపునే ఉండి నేర్చుకున్నాడు. అంతటి పండితుడు. అంటే గురువు గారికి ఏ కష్టం కలగకుండా, ఆయన ఇబ్బంది పెట్టకుండా ఆయన దగ్గర విద్యను నేర్చుకున్న ఘనుడు. అంత భక్తితో ఆయన దగ్గర ఛాత్రుడిగా ఉండి విద్యను నేర్చుకున్నాడు కాబట్టి గురువు అయ్యాడు. అసలు గురువుల దగ్గర ఒక 5 రోజులు ఉండటం లేదండి వాళ్ళ. కేవలం రామశబ్దం నేర్చుకుని నేను పండితుడు అయిపోయానంటాం. 2 రోజులు పారాయణ చేస్తే 3వ రోజు వీడే నేను పారాయణ ఎలా చేయాలో నేర్పుతానంటాం. అలా కాకుండా గురుకుల క్లిష్టతతో చదువుకోవాలి. అలా చదువుకున్న శిష్యుడు ఆయన. ఇంకా గురువు అవ్వాలంటే మరో లక్షణం ఏమిటి? ఇంద్రియ నిగ్రహం ఉండాలి. కనిపించిన వస్తువునల్లా నోట్లో వేసుకుంటే ఏమవుతుందన్నమాట? కజ్జికాయలు కనబడ్డాయి, తినేశాడు. జంతికలు కనబడ్డాయి, గొంతుకి దాకా వేసుకున్నాడు. టీ కనబడింది, తాగాడు.
కాఫీ కనపడింది తాగాడు, జ్యూస్ కనపడింది తాగాడు, ఆ తర్వాత మైసూరు పాకు కనపడింది. పెడతారు మన మీద అభిమానంతో, అన్నీ పెట్టారని తింటామా? ఇది కడుపా లేకపోతే చెత్తబుట్ట? ఆ మధ్యన ఒక ఇంటికి వెడితే భోజనం పెట్టే ముందు, ఏమండో ఎన్నో పదార్థాలు మీకోసం కష్టపడి చేసామండి, మీరు తినకపోతే చెత్తబుట్టలో వేయాలండి, తర్వాత మీ ఇష్టం అంది. అంటే చెత్తబుట్టలో వేయవలసిన నా కడుపులో వేస్తుందన్నమాట. అందుకని వాడు చేశాడు కదా అని ప్రేమతో తింటే ఆ తర్వాత మనకి ఏమవుతుందన్నమాట, ఈ ఆలయం బదులుగా శౌచాలయంలో కూర్చోవాలి. అందుకని ఆహారాన్ని అదుపులో పెట్టాలి, సౌందర్యాన్ని అదుపులో పెట్టాలి, కోరికలను అదుపులో పెట్టాలి. అటువంటి వాడిని జితేంద్రియుడు అంటారు. అటువంటి జితేంద్రియుడి ప్రపంచంలో అగ్రస్థాయిలో ఉన్నవాడు హనుమంతుడు తప్ప మరొక్కడు లేడుగాక లేడు. అందుకే ఆయన మించిన గురువు లేరన్నారు. ఎన్నో పర్యాయాలు సుందరకాండంలో మీకు చెప్పాను కదా, హనుమంతుడు లంకానగరానికి వెళ్ళాడు. శతయోజన విస్తీర్ణమైన సముద్రాన్ని అవలీలగా దాటి లంకకి వెళ్ళాడు ఆయన. పైగా అందుకే రోజు ఆయన గురించి ధ్యానం చేస్తూ ఓ శ్లోకం చదువుతున్నారా? ఏమని? గోష్పదీకృత వారాసిం మశకీకృత రాక్షసం రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం. గోష్పదము అంటే ఆవు అడుగు. ఒక ఆవు నేల మీద అలా అడుగు పెట్టింది. అప్పుడు నేల మీద ఏమవుతుందనమాట, గుంట ఏర్పడుతుంది. ఆవు యొక్క అడుగు జాడ ఏర్పడుతుంది. సిమెంట్ నేల మీద పక్కన పెట్టండి. పొలాల్లోనూ వాటిలోనూ ఆవులు నడుస్తుంటే ఏమవుతాయి, ఆ గిట్టలు నేలలోకి దిగి ఒక చిన్న అడుగు జాడ గుంటగా కనపడుతుంది. అందులో నీళ్లు పోయండి. ఆవు అడుగు యొక్క ముద్ర ఇంత ఉంటుంది మహా అయితే, అవునా? అందులో నీళ్లు పోస్తే ఆ నీరు దాటడం పెద్ద కష్టమా? చిన్న పిల్ల కూడా దాటుతుంది. ఆవు అడుగులో ఉన్న నీరు దాటినంత తేలికగా సముద్రం దాటేట. అందుకని గోష్పదీకృత, ఆవు అడుగుగా మార్చబడిన వారాసిం, సముద్రము కలిగిన వానిని. అంటే సముద్రాన్ని కేవలం ఆవు అడుగులో నీరు దాటినంత తేలిక దాటేట ఆయన. ఎంత అద్భుతమైన శ్లోకం చూశారని. ఇంకా రాక్షసులు, వాళ్ళు ఎంత పొడుగుంటారు, తాడి చెట్లలో ఉన్నారు. కుంభకర్ణుడు లాంటి వాడు చూస్తే మనకి మతిపోతుంది. అంతటి భయంకరుడైన రాక్షసుల్ని మశకీకృత, దోమల కింద మార్చేసేట. అంటే దోమని కొట్టి చంపినట్టుగా. దోమ తొడ మీద వాలినప్పుడు ఇలా కొడితే పచ్చడేది వస్తుంది దొరికితే. అలా దోమని నలిపినట్టుగా రాక్షసులు చంపేట. అందుకని మశకీకృత, దోమలుగా చెయ్యబడిన రాక్షసం, రాక్షసులు కలిగిన వారిని గురించి నమస్కరిస్తున్నాం. ఆయన ఎటువంటి వాడు? రామాయణ మహామాల రత్నం. రామాయణం పెద్ద దండ. ఇది ఇప్పుడే పట్టుకొచ్చారుగా దండ. ఈ దండ మల్లె పువ్వులతో గుచ్చారు. అలా కాకుండా ముత్యాలు రత్నాలతో కూడా దండ చేస్తారు. ఆ దండలో చివరిని ఏం చేస్తారు, కింద పెద్ద రత్నం పెడతారు. సాధారణంగా కింద ఏం చేస్తారనమాట, ఓ పెద్ద పువ్వు ఏదో పెడతారు గుత్తిగా. ఆ రామాయణం అనేది ఒక మహామాల అయితే ఆ మాలలో గొప్ప రత్నం వంటివాడు ఆంజనేయుడు. అటువంటి అనిలాత్మజం వాయుపుత్రుని గురించి వందే నమస్కరిస్తున్నాను. దీన్ని బట్టి సముద్రం ఎంత తేలికగా దాటాడో తెలుస్తుంది కదా మనకి. అంత తేలికగా దాటి అక్కడికి వెళ్ళి సీత కోసం మొత్తం అంతఃపురం అంతా గాలించాడు. ఓ చోట రావణుని అంతఃపురం కనపడింది. ఆ రావణాంతఃపురంలో విశాలమైన భవనంలో పెద్ద పరుపు ఈ చివరి నుంచి ఆ చివరి దాకా వేశారు. అది మామూలు మంచం కాదులేండి. ఆ మంచం మీద ఒక 1000-2000 మంది పడుకోవచ్చు. అందులో రావణుడు కూడా పడుకోవచ్చు. నాబోటి ఏంటంటే ఆ మూల పడుకుంటే చాలు. కానీ రావణుడు పడుకోవడానికి చాలా పెద్ద పరుపు కావాలి. మీరు అంతఃపురాలు కట్టి రావణాసురుని ఆహ్వానించి వాడికి రూమ్ ఇవ్వండి, తెలిసిపోతుంది మీ బతుకంటే ఏమిటో. రావణాసుడు ఇంకా కొంత పర్వాలేదు, కుంభకర్ణుడు పిలిచి వాడికి ఆతిథ్యం ఇచ్చారా, అప్పుడు మీ మజా ఏమిటో తెలుస్తుంది. అటువంటి చోట పెద్ద పరుపు మీద రావణాసుడు పడుకుంటే వాడు చుట్టూతా ఈ స్త్రీలంతా పడుకున్నారు. వాడికి రకరకాల భార్యలు, కొందరు ఇష్టపడి కొందరు ఏడుస్తూ వచ్చారు. భర్తల్ని చంపి కొందరిని లాక్కొచ్చాడు, బలాత్కారంగా కొందరిని లాక్కొచ్చాడు, తల్లిదండ్రులు చంపి కొంతమందిని లాక్కొచ్చాడు. చాలామంది అందులో పాపం ఏడుస్తూ అతనికి గతి లేక భార్యలు అయ్యారు. వాళ్ళంతా రాత్రి కూడా తాగి పడుకుని ఉన్నారు. ఎటువంటి సుందరీమణులు! నాలంకృత నా పెలంకర్తుం అన్నారు. అలంకారం లేనిది కానీ అలంకారానికి
పనికిరానిది కానీ లేదు. అంటే అందరూ కూడా ఒక ముక్కలో చెప్పాలంటే సర్వాలంకారాలు చేసుకోవడానికి పనికొచ్చేవాళ్ళు. అసలు అంతఃపురానికే అలంకారాలు వాళ్ళు, అంత అందంగా ఉన్నారు. చెవులకు కుండలాలు, శిరస్సున కిరీటాలు, మెడలో ఆభరణాలు ధరించిన సుందరీమణులు అందరూ ధగధగా వెలిగిపోతున్నవారే. చాలామంది ఉత్తమ జాతి స్త్రీలే, పద్మినీ జాతి స్త్రీలే, గంధర్వ స్త్రీలు, నాగస్త్రీలు, కింపురుష స్త్రీలు, కిన్నర స్త్రీలు, విద్యాధర స్త్రీలు, మానవ స్త్రీలు, ఇలా ఎంతోమంది ఉన్నారు. వాళ్ళంతా రావణాంతఃపురంలో ఉన్నారు కనుక సిగ్గు బిడియం అన్నీ విడిచిపెట్టేసి, సిగ్గంటే చాలు, బిడియం ఎందుకులండి, మళ్ళీ సిగ్గు బిడియం అంటారు మన వాళ్ళలాగా వ్యవహారంలో. సిగ్గన్నా బిడియం అదే. అలాగా పడుకుని ఉన్నారు. కొందరికి వస్త్రాలు సరిగ్గా లేవు, తొలగిపోయి ఉన్నాయి, పైట కొంగులు జారిపోయి ఉన్నాయి. మత్తులో కొందరు రావణుడిని కౌగిలించుకుంటే, కొందరు కాళ్ళు కౌగిలించుకొని, కొందరు వీణల మీద పడుకొని సగం సగం తింటూ పడుకుని ఉన్నారు. ఇటువంటి సుందరీమణుల్ని చూడడం రాత్రిపూట అధర్మమే, పరస్త్రీలను చూడరాదు అని శాస్త్రం. కానీ ఈయనకి తప్పనిసరి చూడవలసి వచ్చింది. ఎందుకు చూడవలసి వచ్చింది? సీతాన్వేషణకు వచ్చాడు. సీత అంతఃపురంలో ఉంటుంది. ఒక జింక తప్పిపోతే జింకల్లో వెతుకుతారు, ఆడలేడి తప్పిపోతే ఆడజింకలు ఉన్న చోటే వెతకాలి. సీత స్త్రీ కాబట్టి సీతను వెతకాలంటే స్త్రీలలోనే వెతకాలి. అందుకనే సుందరకాండంలో ఏమన్నారు? స్త్రియోహి స్త్రీషు దృశ్యంతే, స్త్రీలయందే స్త్రీలను వెతకాలి. అందువల్ల సీతను వెతకడానికి అంతఃపురంలోకి వెళ్ళడం తప్పదు. కానీ ఈ స్త్రీలంతా పాపం సరిగ్గా వస్త్రాలు లేకుండా గాఢంగా నిద్రపోతున్నారు. ఈ సమయంలో వీళ్ళని చూడడం ధర్మమా? ముఖాన్ని బాగా పరిశీలిస్తే తప్ప అక్కడున్నది సీతో ఇంకోరో తెలియదు కదా. అందుకని ముఖాలన్నీ బాగా పరిశీలించాలి. పరిశీలించాలంటే దగ్గరికి వెళ్ళాలి. దగ్గరికి వెళుతున్నప్పుడు నేను చాలా బాధపడ్డాడు పాపం. ధర్మ సాధ్వస శంకిత, అయ్యో ధర్మమునకు హాని జరుగుతోంది అనుకున్నాడు పాపం. ఆయన సహజంగా బ్రహ్మచారి, ఉత్తముడు, పైగా రామభక్తుడు. అటువంటి వాడు ఈ ఆడవాళ్ళని చూడడానికి బాధపడక ఏమవుతుంది? మనమంటే బీచ్ల్లోకి వెళితే అన్నీ మర్చిపోయి అలా చూస్తూ గుడ్లప్పని చూసిన వాడు చాలామంది ఉన్నారండి ఇందులో. పైగా పక్కవాడు ఏమన్నా అనుకుంటారేమో ఇలా చూడటం, వాడి దొంగ చూపులు చూడటం. వీళ్ళు జితేంద్రియులు ఎందుకు అవుతారు? ఆయన జితేంద్రియుడు. అందుకని ఒక్క క్షణం బెంగపడి అంతలోనే ఏమనుకున్నాడు? నేను ఎంతమంది స్త్రీలను ఇలా చూస్తున్నా నా మనస్సులో ఎక్కడైనా వికారం ఉందా? లేదు. నాకు ఎక్కడ ఏ కామము కలగడం లేదు. అన్నిటికీ మూల కారణం ఏమిటి? మనస్సే కదా. మనోహి హేతు సర్వేషాం ఇంద్రియాణం ప్రవర్తనే, ఇంద్రియములు ప్రవర్తించడానికి మూలం మనస్సు. అంటే మనస్సులో కోరిక కలిగితే అప్పుడు ఇంద్రియాలు కాస్త చెలిస్తాయి. నా మనస్సులో వికారం లేదు కాబట్టి నా ఇంద్రియాల్లో మార్పు లేదు. నాకు ఏ స్త్రీ మీద వ్యామోహం కలగలేదు. కేవలం సీత కోసమే వీళ్ళని వెతుకుతున్నాను. నాలో ఏ బుద్ధి దుర్బుద్ధి పుట్టలేదు కనుక నాకు అధర్మము రాదు అని మళ్ళీ ధైర్యం తెచ్చుకున్నాడు. అంతమందిని చూచి చెక్కు చెదరకుండా కేవలం వచ్చిన పని తప్ప మరొకటి చూడకుండా ఉన్నాడు ఆయన. ఆహారం మీద కానీ, స్త్రీల మీద కానీ, సంపదల మీద కానీ, దేని మీద వ్యామోహం లేనివాడు. అందుకని ఆయన లాంటి జితేంద్రియుడు లేడు. అటువంటి వాడు సద్గురువు అని పిలువబడతాడు. ఇతరులకి చెప్పడమే కానీ అన్ని ఇంద్రియాలకి లోబడిపోయినటువంటి వాడు గురువులు ఎలా అవుతారండి? అందులో రోజు మనం లేవగానే ఏమనాలన్నమాట? మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి అని ఆయన్ని తలుచుకోవాలట. లేవగానే ఈ శ్లోకం చదువుకుంటే ఆ రోజంతా కార్యక్రమాలలో విజయం లభుతుంది. విజయం తప్ప అపజయం ఉండదు. అందుకని విజయే లభతే నిత్యం అన్నారు హనుమత్ కవచంలో. హనుమంతుని ఈ ధ్యాన శ్లోకం వల్ల ఆ రోజంతా కార్యక్రమాలలో విజయం లభిస్తుంది, అపజయాలు తొలగిపోతాయి. కారణం ఆ శ్లోకంలో అన్ని శక్తులు ఉన్నాయి, అన్ని మంత్ర బీజాలు ఉన్నాయి. హనుమంతుడు మనోజవం, మనస్సు ఎంత వేగంగా వెడుతుందో అంత వేగంగా వెళ్ళగలడు. మనస్సు ఎంత వేగంగా వెడుతుంది? ఇక్కడ ఇలా కూర్చుని ఉంటారా? ఎదురుగుండానే ఉన్నారు. కానీ
నేను కారుకు లాక్కేశానో లేదో, ఇంటికి తలుపు మూసానో లేదో, తలుపు మూసి గొళ్ళెం వేయడం మర్చిపోయానేమో, ఇక్కడ గొళ్ళాలు ఉండవులండి, అదేదో కిక్కులో కొడతారుగా, కొట్టానో లేదో, తీరా లోపల ఏమైనా ఉందేమో, దీపారాధన చేసి కంగారులో వదిలేసానేమో, అసలే చెక్క కొంపలు అంటుకుంటాయేమో, ఎన్ని ఆలోచనలు. తీరా ఉపన్యాసానికి పిలిచారు, ఆఖరి దాకా ఉండాలేమో, మధ్యలో లేచిపోతే ఏమన్నా అనుకుంటారేమో. అలాంటి వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఏదో పారాయణ చేసి పారిపోదాం అనుకుంటే ఇక్కడ చివరిదాకా గంటన్నర కూర్చోబెట్టేశారు అని కూడా అనుకోవచ్చు. అంటే నా ఎదురుకుంటూ ఉంటారు కానీ మనసు ఎక్కడికి కడుతూ తెలియదు. ఇన్ని రకాలు. ఇంక కొంతమంది అయితే అయ్యో ఆఖరిన నమస్కారం చేస్తారు కూడా, పళ్ళెల్లో ఏమైనా వెయ్యాలేమో, మాయిదారి బుద్ధి. అందుకని మనస్సు ఎంత విచిత్రమైనదంటే ఏ క్షణంలో ఎక్కడికి కడుతూ తెలియదు. వాయువేగం కంటే మనోవేగం గొప్పదండోయ్. ఈ క్షణంలో కావాలంటే ఇండియా వెళ్ళిపోగలం, ఈ క్షణంలో కావాలంటే జాంబియా వెళ్ళగలం, లొసాకా వెళ్ళగలం, లొసాకాలో కొసాకు వెళ్ళగలం. అంత వేగంగా వెళ్ళేటటువంటి మనస్సు ఎటువంటిదో హనుమంతుడు అంత వేగంగా ప్రయాణిస్తాడు. అక్కడితో అక్క మళ్ళీ ఉన్నారు మారుత తుల్య వేగం. వాయువు ఎంత వేగంగా పెడుతుందో అంత వేగంగా పెడతాడు. జితేంద్రియం, జిత అంటే జయింపబడిన ఇంద్రియములు కలిగినవాడు. జిత ఇంద్రియ, జితేంద్రియ అంటే జయింపబడిన ఇంద్రియములు కలిగినవాడు. ఇంకేమని చెప్పాలి దానికి? ఇంద్రియాలను జయించాడని చెప్పాలన్నమాట. ఇంద్రియములను అదుపులో పెట్టినటువంటి వారిని గురించి నమస్కరిస్తున్నా. బుద్ధిమతం వరిష్టం, బుద్ధిమంతులలో ఆలోచన చేసే వాళ్ళల్లో అంత గొప్పవాడు లేడు, అంత తెలివైన వాడు మరొకడు లేడు. అటువంటి వాడిని గురించి నమస్కరిస్తున్నాం. వాతాత్మజం, వాయుపుత్రుడు. వాత అంటే వాతం అంటే వాయువు, వాతం కమ్మింది అంటే వాయువు కమ్మిందని అర్థం అక్కడ. వానరయూథ ముఖ్యం, వానరులందరిలోకి కూడా శ్రేష్ఠుడు, గొప్పవాడు. అటువంటి శ్రీరామదూత గురించి నమస్కరిస్తున్నాం. ఇన్ని గొప్పవే, కానీ చివరిన ఆయన గొప్పతనం ఏంటి? శ్రీరాముడికి దూతగా ఉండడం. అందువల్ల ఈ శ్లోకం ధ్యాన శ్లోకముగా మంత్ర శ్లోకంగా చెప్పారు. ఇన్ని లక్షణములు కలిగి ఆయన గురువై ఆకాశ మార్గంలో వెళ్ళి సీతను చూశాడు తప్ప ఒక మాదిరివాడు చూడగలడా? హనుమంతునికి పని ఒత్తిడి పెరిగే కొద్దీ ఉత్సాహం పెరుగుతుంది. సాధారణంగా 1 గంట ప్రయాణం చేశాక నీరసం వస్తుంది, 2 గంటలు అయ్యాక ఇంకా నీరసం వస్తుంది, 3వ గంటకి పడిపోతాడు కిందకి. ఓ 2 గంటలు పారాయణ చేస్తే కళ్ళు ఇలా నులుచుకుని అయ్య బాబోయ్ తెగ చదివేశామంటే అంటున్నారా లేదా? కానీ అదేంటో ఆయన ఎగిరే కొద్దీ ఇంకా ఎగరాలనుకుంటాడట. యుద్ధం చేసే కొద్దీ ఉత్సాహం పెరుగుతుంది, రాక్షసులు చంపే కొద్దీ ఇంకా ఇంకా చంపాలనుకుంటాడు, తినే కొద్దీ తినాలనుకుంటాడు, రామారామ అనే కొద్దీ అనాలనుకుంటాడు. అంటే ఉత్సాహం అంతకంతకీ పెరుగుతోంది. అలా పెరుగుతోంది కాబట్టే ఆయన్ని పరమాత్మ అన్నారు. దీన్ని బట్టి ఏం తెలుస్తుంది? మనకు కూడా పని చేసే కొద్దీ నీరసపడిపోకూడదు, పనిలోనే విశ్రాంతి వెతుక్కోవాలి. అఫ్కోర్స్ మీకు తెలియదే ఉంది, ఉద్యోగం చేస్తూ చేస్తూ బల్ల మీద 1 గంట నిద్రపోయి మళ్ళీ వేస్తూ ఉంటారు. కానీ ఈయన అసలు నిద్ర లేదు, ఆహారం లేదు, అలా పని చేస్తూనే ఉంటాడు నిరంతరాయంగా. అందుకని ఆయనకి మహోత్సాహుడు అని పేరు. మహోత్సాహో మహాబల అని హనుమంతుని యొక్క సహస్రనామంలో ఆయన పేర్లలో ఉన్నదనమాట. అటువంటి వాడు మాత్రమే గురువుగా పనికొస్తాడు. సీత కోసం వెతికాడు. 1 క్షణకాలం ఆయన కూడా చింతలో పడ్డాడు. మొత్తం లంకానగరం అంతా వెతికి 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 విసిగెత్తిపోయి సీత కనపడక ఆయనకి బెంగొచ్చేసింది. అసలు సీత లంకకి రాలేదేమో, రావణుడు ఇక్కడికి తీసుకురాకుండా ఎక్కడైనా దాచాడేమో, లేక సీతాదేవిని పట్టుకొస్తున్నప్పుడు ఆవిడ గింజుకుంటూ ఉంటే సముద్రంలో పడి మరణించిందేమో, లేక ఇంకేమైనా జరిగిందేమో. సీత కనపడకుండా ఇంటికి వెడితే ఎన్ని అనర్థాలు వస్తాయి. ఇప్పుడు నేను సీతను చూడకుండా వెళ్ళిపోతున్నానా? వెళ్ళిపోతే ఏమవుతుంది? మా వాళ్ళంతా సీత కనపడలేదా, అయితే రాముడి దగ్గరికి వెడితే ప్రమాదం వస్తుందంటారు. రాముడికి వార్త చెబితే అయ్యో సీత కనపడలేదా అని గుండెకి మరణించవచ్చు. రాముడు పోతే లక్ష్మణుడు ఉండడు, లక్ష్మణుడు లేకపోతే భరత శత్రుఘ్నాదులు అయోధ్యావాసులంతా మరణిస్తారు. కృతజ్ఞత కలిగినటువంటి వాడైతే పట్టించుకోడు, కానీ మేమెవరం కృతజ్ఞత కలిగిన వాడు. అందులో సుగ్రీవుడు పరమ కృతజ్ఞుడు. రాముడికి నేను సీతని వెతికి అప్పగిస్తానని మాటిచ్చాను, ఆ పని నెరవేర్చలేకపోయాను కాబట్టి నేను బతకనని అప్పుడు సుగ్రీవుడు మరణిస్తాడు. సుగ్రీవుడితో పాటు తార, రుమ, అంగదుడు, మేము అందరం నశిస్తాం. ఎంతమంది నాశనములకు నేను మూలకారకుండా అవుతున్నాను. కారణం సీతను చూడకుండా వెళ్ళడం. కాబట్టి ఇప్పుడు నేనేం చేద్దాం
నన్ను ఏం చేయమంటాడా భగవంతుడు అని ఆలోచించి ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాడు ఆయన. హనుమంతుడంతటి వాడు విషం తాగి చచ్చిపోనా, ఉద్బంధనం వాపి ఉరివేసుకు చచ్చిపోనా, ప్రవేశం జ్వలనస్యవా లేక అగ్నిలో ప్రవేశించి మరణించనా అనుకున్నట్టు ఆయన. అప్పుడప్పుడు మనం కూడా అంతే, కష్టాలు ఎక్కువైపోయినప్పుడు ఒక క్షణకాలం ఎంతకంటే చస్తే మంచిది అని కూడా అనుకోవచ్చు. అలా అనిపిస్తూ ఉంటుంది. గ్రీన్ కార్డ్ రాలేదనో, H1 వేసాక $1,00,000 అడుగుతున్నారనో, పిల్లలకి సీట్ రాలేదనో, 40 ఏళ్ళు వచ్చినా పెళ్ళి అవ్వలేదనో, పెళ్ళి అయ్యవగానే పెళ్ళం మాట విని వైజాగ్ ఏళ్ళు ఉన్న ఇల్లు పోగొట్టుకుని సర్వనాశనం అయిపోయామను, ఏవో ఉంటాయి లోపల. ఎవడి బాధలు వాడికి ఉంటాయి. సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవని. అలాంటప్పుడు ఈ సుందరకాండమును వినాలి, లేక పారాయణ చెయ్యాలి. హనుమంతుడు మన కోసం ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు తప్ప నిజానికి ఆయన బుద్ధి కాదు అది. మనలాంటి జీవులు దృష్టిలో పెట్టుకుని అయ్యో సీత కనపడలేదు నేను కూడా చచ్చిపోనా అనుకుని వెంటనే మళ్ళీ ధైర్యం తెచ్చుకున్నాడు. నేనేమిటి ఇన్ని శాస్త్రాలు చదువుకున్న వాడిని ఒక్క క్షణకాలంలోనే ఆత్మహత్యకి సిద్ధమయ్యాను, ఇది ఎంత పొరపాటు అనుకున్నాడు ఆయన. వినాశే బహవో దోషాః జీవన్ భద్రాణి పశ్యతి. చావడం వల్ల చాలా నష్టాలు ఉన్నాయి. ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటే కుటుంబం అంతా అస్తవ్యస్తం అయిపోతుంది, పిల్లలు దిక్కు లేకుండా అయిపోతారు, నానుకున్న వాళ్ళందరూ ఏడుస్తారు. ఈ చచ్చిన వాడికి పోని సుఖం ఉంటుందా? ఆత్మహత్య చేసుకున్నవాడు ఎప్పుడూ మోక్షం పొందడు. వాడు స్వర్గానికి వెళ్ళాడు, నరకానికి వెళ్ళాడు, మధ్యలో ప్రేతాత్మగా పిశాచంగా మారిపోతాడు. వాడికి పిండ ప్రదానాలు అందవు. ఎప్పటికీ వాడికి దుఃఖం తప్ప మరొకటి ఉండదు. కాబట్టి చావు వల్ల ఎన్నో నష్టాలు ఉన్నాయి. చావు అంటే చచ్చే చావు, అందువల్ల చావకూడదు. జీవన్ అంటే బతికి ఉన్నవాడు భద్రాణి శుభములను పశ్యతి చూస్తాడు. బతికుంటే శుభాలు చూస్తాడండి. కష్టం వచ్చినప్పుడు ధైర్యంతో నిలబడి బతికితే ఎన్నో చూడొచ్చు. ఇప్పుడు హాయిగా మీరంతా బతికున్నారు కాబట్టి ఆఖరి ఓ యాపిల్ పండు ఆరెంజో ఇస్తున్నాను, ఆరెంజ్ తిని రంజుగా వెళ్ళిపోవచ్చు. గురువుగారి పురాణం విన్నారు, దర్జాగా వెళ్ళిపోవచ్చు. దానివల్ల ఆత్మబలం వస్తుంది. లేదా రేపు ఎప్పుడో బాగుంటే మైసూరు పాకం పెడతారు. అంటే 1-2 కంటే ఎక్కువ తినకండి, వాళ్ళు తింటే ఇబ్బంది. కొన్ని ఈ మధ్యన మన వాళ్ళకి ఏది తిన్నా పట్టలేదు. బాగా 4-5 మైసూరు పాకాలు తిని ఇందాక ఒక ఆయన టీ తాగట్టారు. ఎక్కడి నుంచి ఆయనకి వచ్చిన బాధ అంతా ఎంత కాదు, వేడి వేడి నీళ్ళు తాగట్టారు. కాబట్టి ఏదన్నా మొత్తం మీద బతికి ఉంటే శుభములు పొందొచ్చు అని హనుమంతుడు సుందరకాండములు అన్నాడు. అలా అనుకున్నాడో లేదో అప్పుడు ఆయనకి ఎదురుగుండా అశోకవనం కనపడింది. అప్పటిదాకా అశోకవనం కనపడలేదు, కానీ ఇప్పుడు కనపడింది బతికి ఉండాలి అనుకోగానే. అప్పుడు ఆయన అశోకవనికాచేయం, ఈ అశోకవనం ఇందాక నా చేత చూడబడలేదు, అంటే దీంట్లో నేను సీత కోసం అన్వేషణ చెయ్యలేదు, ఇప్పుడు అందులో అడుగు పెడతాను అనుకుని ఇది కనపడ్డాక అహంకారం విడిచిపెట్టి ఇప్పుడు పరమాత్మని ధ్యానించాడు. దీనికి ఒక కారణం కూడా ఉంది. హనుమంతుడు మనకు సందేశం ఇచ్చాడు ఎంతో పూర్వమే. ఏమని? ఆయన లంకంతా వెతికి చతురంగుళ మాత్రోపి నావకాశ సవిద్యతే, నేను లంకంతా వెతికాను. ఎంత వెతికాను? 4 అంగుళములు కూడా విడిచిపెట్టకుండా వెతికాను అన్నాడు ఆయన. నిజానికి 4 అంగుళాల్లో సీత ఉంటుందా? చతురంగుళ మాత్రోపి అన్నాడు ఆయన. 4 అంగుళములు కూడా విడిచిపెట్టకుండా లంకంతా వెతికాను, సీత ఎందుకు కనపడలేదు అనుకున్నాడు. అంటే అది నిజంగా తన మీద తనకున్నటువంటి ఒక ఆత్మవిశ్వాసం, కొంత అహంకారం కూడా. అంతా చూసేసాను ఇంకెక్కడ చూడక్కర్లేదు అనుకోకూడదు. ఏమోలో మనం చూడలేదు అనుకోవాలి. అలా అనుకోకపోవటం వల్ల సీత కనపడలేదు. ఇప్పుడు ఏమైందనమాట, ముందు ఆత్మహత్య చేసుకోవాలి, ఆ తర్వాత చేసుకోవడం చాలా దోషం, బతికితే శుభాలు పొందుతాయి అని భగవంతుడిని తలుచుకోగానే అశోకవనం కనపడింది కదా అని దూకేయలేదండోయ్. ఉపన్యాసానికి వచ్చే ముందు మేము కూడా గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టుకొస్తాం. అక్కడికి పైకి ఎక్కే ముందు ఆంజనేయుడికి దండం పెట్టాలి. అహంకారంతో ఎక్కకూడదు. నేను గొప్పవాడిని అనుకుని భగవంతుడిని మర్చిపోతే ఆ పూట వాడి బుర్రంతా పాడైపోతుంది. ఎప్పుడు నిరహంకార స్థితిలో ఉండాలి. ఒక్కసారి అశోకవనం కనపడగానే చెంగు దోక్కుండా అప్పుడు ఆయన సర్వశరణాగతి పొందాడు. ఆ శ్లోకం అందరం చదువుకోవాలి.
ఇక్కడ కూడా మళ్ళీ 1-2 సార్లు ఎందుకు చెప్తారో తెలిసిన, అశోకవనం కనబడిన తర్వాత ఆయన చదివాడు ఆ శ్లోకం. ఈ మధ్యన ఒక ఆయన ఉపన్యాసం చెబుతూ ఈ శ్లోకం చదివాక అశోకవనం కనబడిందని చెప్పాడు. ఉట్టి అబద్ధం. కాబట్టి సుందరకాండలో ప్రత్యక్షరం ఏ మూల ఎక్కడుందో కంఠస్థం చేసి చెప్పాలి, లేదా కనీసం పుస్తకం పెట్టుకు చెప్పాలి, నోటికి వచ్చినట్టు చెప్పకూడదు. ముందు అశోకవనం కనబడింది, కనబడాక రాముడిని తలుచుకున్నాడు ఆయన. చెప్పండి మీరు కూడా. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః. హనుమంతుడు ఒక క్రమ పద్ధతిలో వీళ్ళందరికీ నమస్కారం చేశాడు. ఆయన రామభక్తుడు. ఇక ఆయనకి రాముడు తప్ప మరొక పరబ్రహ్మం లేడు. ఎవరు వచ్చినా నాకు రాముడే అంటాడు ఆయన. ఆయన ఎంత రామభక్తుడంటే కొంతకాలం ఆయన పరమ పవిత్రమైన గంధమాదన పర్వతం మీద తపస్సు చేశాడు. రాముడు అవతారం సాధించేశాక ఆయన సరయూ నదిలో ప్రవేశించి తిరిగి వైకుంఠానికి వెళ్ళిపోయాక ఈయన మాత్రం గంధమాదన పర్వతం మీదే రాముడి కోసం ఎదురు చూస్తూ తపస్సు చేశాడు. గంధమాదన పర్వతం అంటే ఇప్పుడు మనకి బదరీ వెళ్ళే చోట ఉంటుంది. బదరీ వెళ్ళడానికి ఇంకా సరిగ్గా 7-8 కిలోమీటర్ల ముందు గంధమాదన పర్వతం, ఆ తర్వాత బదరీ వస్తుంది. ఒకప్పుడు అంటే మనకి అది గంధమాదనం అని తెలిసేది కాదు. ఇప్పుడు మన అదృష్టం ఏంటి, యోగి గారు ఒక పక్కన మరో పక్కన మోడీ గారు ఉండడం వల్ల సరిగ్గా గంధమాదన పర్వతానికి ఎదురుగుండా హనుమద్ విగ్రహ ప్రతిష్ఠ చేశారు. కాబట్టి ఆంజనేయుడి ఆలయం దగ్గర బస్సులు కార్లు ఆగుతారు. కాబట్టి ఆంజనేయుడికి ఎదురుగుండా ఉన్నదే గంధమాదనం అని తెలిసిపోతుంది ఇప్పుడు మనకి. ఆ కొండ మీద రాత్రిపూట ఒక అద్భుతమైన సువాసన వస్తుంది. నా అదృష్టం వల్ల నేను చిన్నప్పుడు ఇంచుమించుగా 6-7 ఏళ్ల వయస్సులో అనుకుంటాను, నేను చెప్పా పెట్టకుండా హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసుకుందామని వెళ్ళిపోయాను. అదో పెద్ద కథ, అదంతా మళ్ళీ ఇప్పుడు మీకోసం చెప్పలేను. కానీ ఆ రోజుల్లో వెళ్ళి చివరికి బదరీలో ఈ గంధమాదన పర్వతం పైకి ఎక్కాం. ఆ పైకి ఎక్కడం అసంభవం, చాలా కష్టం. అప్పుడున్న మొండితనంతో పైకి ఎక్కాను. ఆ పైనండి రాత్రిపూట ఏదో తెలియని ఒక అద్భుతమైన సువాసన వస్తుంది. ఆ వాసన దేంతోటి పొందుతున్నాం, ఏ అగరొత్తులు, ఏ గంధము, ఏ జవ్వాజి మొదలైన పరిమళ ద్రవ్యాలకి అందనటువంటి సువాసన. అది హనుమంతుని వాసన. హనుమంతుడు అక్కడ తపస్సు చేస్తూ ఉంటాడు కనుక ఆ యోగేశ్వరుడి శరీరం నుంచి గుబాడిస్తూ ఉంటుంది ఒక అద్భుతమైన వాసన. రాత్రిపూట అక్కడ సన్నగా రామనామం వినపడుతుంది. రామ్ 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 అనే శబ్దం వినపడుతుంది. ఇప్పుడు కూడా మిలిటరీ వాళ్ళు అంటారు ఒక్కొక్కప్పుడు రాత్రిపూట అక్కడి నుంచి మధురధ్వని వినపడుతుంది అని. కానీ ఎవరికి అంతు చిక్కదా రహస్యం. పైకి వెళ్ళలేరు, వెళ్ళినా వెతకలేరు, వెతికినా ఆయన అదృశ్యంగా ఉంటాడు, కనపడ్డు. అక్కడ కొన్ని అరటి చెట్లు ఉంటాయండి, ఎర్ర చక్కెరకేడి అరటిపళ్ళు మొదలైనవి, 7 ఆకుల అరటి చెట్లు కూడా ఉంటాయి. అక్కడే ఇప్పటికి కూడా ఆయన భక్తులకి కనపడుతూ, మిగతా వాళ్ళు ఎవరికి మానవులకి అంత తేలిగ్గా కనపడకుండా అదృశ్య రూపంలో ఉంటాడు, అస్సలు కనపడ్డాడు. ఆ అద్భుతమైన స్థలంలో అప్పట్లో ఒక్కరోజు ఉండగలిగాం. తర్వాత మళ్ళీ ఎప్పుడైనా కొండ ఎక్కుదామంటే ఎక్కే అవకాశం లేదు. ఈ మధ్య నిషేధించారు కూడా, ఎందుకంటే ఎక్కుతూ పడిపోతున్నారు కిందకి, చాలామంది చచ్చిపోతున్నారు. భీముడు అక్కడే హనుమంతుడిని చూచాడు. ఆ ప్రాంతం దగ్గర ఒక్క క్షణం నిలబెట్టడమే, ఒక ముక్కలో చెప్పాలంటే అక్కడ నిలబడడమే తపస్సు. అక్కడ ఆంజనేయుడిని దర్శించుకోవటమే ఒక గొప్ప యోగం అన్నమాట. అదిగో ఆ గంధమాదన పర్వతం దగ్గర ఆయన ఎప్పుడో త్రేతాయుగం నుంచి ఇప్పటి వరకు కలియుగాంతం వరకు అక్కడే ఉంటూ నిరంతరాయంగా రామనామస్మరణం చేస్తూ తపస్సు చేస్తూ ఉంటాడు. భక్తులు పిలిస్తే అక్కడికి మళ్ళీ పరుగున పెడతాడు, మళ్ళీ అక్కడే కూర్చుంటాడు ఆయన. అది గంధమాదన పర్వతం అంటే. కొంతకాలం పోయిన తర్వాత గంధమాదన పర్వతం మీద ఆయన తపస్సు చేస్తూ ఉంటే హఠాత్తుగా శ్రీకృష్ణుడి కాలం వచ్చింది, ద్వాపరయుగం వచ్చింది. రాముణ్ణి చూడాలి అనిపించింది ఆయనకి. నారదుడు వచ్చేమన్నాడు, ప్రస్తుతం శ్రీకృష్ణుడు ద్వారకలో ఉన్నాడు అన్నారు. నాకు శ్రీకృష్ణుడు వద్దంటే శ్రీకృష్ణుడే రాముడు అన్నట్ట. లేదా నాకు కృష్ణుడు తెలియదు, ఇంకో బలరాముడు అక్కర్లా, నేను రాముడిని తప్ప మరొకడిని ఎవరిని చూడను, నాకు రాముడే దైవం అన్నాడు. ఈయన ఏమైనా సరే
కృష్ణుడి దగ్గరికి పంపి కృష్ణుడే రాముడు, రాముడే కృష్ణుడు అని తెలియజేయాలని ఓ పెద్ద కథ నడిపి మొత్తం మీద ఈయన్ని ద్వారకా నగరాన్ని పట్టుకెళ్ళారు. ఎలా పట్టుకెళ్ళారు? మేము పొరపాటున ఇందాక ద్వారకలో కృష్ణుడు అనేవాడు ఉన్నాడన్నాం, అక్కడ ఉన్నది మన రాముడే, రాముడు నిన్ను రమ్మన్నాడు అన్నారు. ఈయన పరుగున అక్కడికి వెళ్ళాడు. తీరా అక్కడికి వెళ్తే అక్కడ కనిపించేది కృష్ణుడు. మండిపోయి, నువ్వా నన్ను మోసం చేసి పిలిపిస్తావా? నేను రామభక్తుడిని, రాముడిని తప్ప చూడనన్నట్ట. చివరికి జ్ఞానోదయం అయ్యిందనుకోండి ఆయనకి. ఆ కథ అంతా చెబితే ఈ సుందరకాండము హనుమంతుడికి సంబంధించిన వైభవాలు పోయి ఇంకో రకంగా వెళ్ళిపోతాం కాబట్టి క్లుప్తంగా చెప్తాను. అప్పుడు ఆయన ఏమంటాడనమాట, రామశ్చాపి కృష్ణశ్చాపి ఏకో దేవ కేశవో వా శివో వా అంటాడు. పరాశర సంహితలో ఈ అద్భుతమైన కథ ఉంటుంది. రాముడిని పిలువబడిన, కృష్ణశ్చ అపి కృష్ణుడిని పిలిచిన, ఏకో దేవ ఉన్నది పరమాత్మ ఒక్కడే, ఆయన కేశవో వా శివో వా కేశవుడైనా శివుడే అంటాడు. అంటే హనుమంతుడు కూడా ఒక క్షణకాలం భ్రమపడ్డాడు. రాముడే కృష్ణుడి రూపంలోకి వస్తే కృష్ణుడిని చూచి రాముడిని గుర్తించలేకపోయాడు. పరమాత్ముడు ఏ అవతారం ఎత్తినా నాకు రాముడు తప్ప మరొక అవతారం వద్దన్నాడు ఆయన. చివరికి ఆయన లోకానికి అప్పుడు సందేశం ఇచ్చాడు. దాన్నే మనకి శ్రీకృష్ణ ఆంజనేయ యుద్ధం అనే పేరుతో తెలుగులో సినిమా తీశారు. అంటే కొంచెం సినిమా కోసం కల్పితం ఉంటుందనుకోండి, ఒరిజినల్ని మార్చారు. అయినా అందులో ఈ శ్లోకములకు తాత్పర్యం అన్నట్టు ఒక పాట ఉంటుందన్నమాట. పూలు వేరైనా పూజ ఒకటని నేటికి తెలిసెను ఓ దేవా, రాముడవైనా కృష్ణుడవైనా ఆదిదేవుడవు నీవేనయ్యా, రాముడవైనా కృష్ణుడవైనా ఆదిదేవుడవు నీవేనయ్యా, హరే రామ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ. అసలు అక్కడి నుంచి వచ్చింది హరే రామ హరే కృష్ణ. దాని తర్వాత అంతా కొట్టాం, అది వేరే విషయం. నిజానికి హనుమంతుడు లోకానికి అప్పుడు అందించాడు. పువ్వులు ఎన్ని రకాలున్నా పూజ మాత్రం ఒకే పరమాత్మని చెందుతున్నది. అలాగే రాముడి రూపంలో ఉన్న, కృష్ణుడి రూపంలో ఉన్న నువ్వు ఒక్కడివే పరమాత్ముడివి. అంచేత రామరూపంలో ఉన్న హరే ఓ విష్ణుదేవా, కృష్ణ రూపంలో ఉన్న హరే హరే అంటే ఓ కృష్ణుడా ఓ విష్ణువా నీకు నమస్కారం అన్నాడు ఆయన. కాబట్టి భగవంతుడు ఎప్పుడు ఎక్కడ ఉన్నా సరే ఆయన్ని మనం గుర్తించాలి. నిత్యం రామనామస్మరణం తప్ప మరొకటి అనగనటువంటి హనుమంతుడు అటువంటి రాముని కొరకు మాత్రమే నమస్కారం అన్నాడు. నమోస్తు రామాయ, రాముని కొరకు నమస్కారం. సలక్ష్మణాయ, విడిగా రాముడు ఒక్కడు ఎక్కువ కాలం భూమి మీద ఉండనన్నాడు ఆయన. రాముడికి నమస్కారం చేస్తే చాలు కదా. సలక్ష్మణాయ రామాయ అని ఎందుకన్నాడు అంటే 2 అవతారములకు ఒక ప్రత్యేకత ఉందండి. భగవంతుడైన విష్ణువు మొత్తం 22 అవతారాలు ఎత్తాడు. వరసగా మత్స్యావతారం అయితేనేమి, కూర్మ అవతారం అయితేనేమి, సనక సనందనాథులు, నారదుడు, వ్యాసుడు, కపిలుడు, ఋషభుడు, రంతిదేవుడు మొదలైన అనేక అవతారాలు ఎత్తాడు. అందులో ఎన్ని అవతారాలు ఎత్తిన 2 అవతారములే శాశ్వతంగా భూలోకంలో ఎప్పటికీ పూజలు అందుకుంటూ ఎక్కువ ఆలయాలకు నోచుకున్నాయి. ఒకటి రామావతారం, మరొకటి కృష్ణావతారం. కారణం, రామావతారంలో ఆయన యొక్క పానుపు అనంతుడు వచ్చాడు లక్ష్మణుడి రూపంలో. అందువల్ల అవతారం ఎక్కువ కాలం భూమి మీద ఉంది, దానికి ఎక్కువ ఆలయాలు ఉన్నాయి. మళ్ళీ కృష్ణావతారంలో ఈ అనంతుడు ఆదిశేషుడు బలరాముడి రూపంలో వచ్చాడు. అందుకే కృష్ణుడికి ఎక్కువ గుళ్ళు ఉన్నాయి. మిగతా అవతారాల కంటే ఈ అవతారాలకు ఎందుకు ప్రాశస్త్యం వచ్చింది అంటే పక్కన అనంతుడిని పెట్టుకొచ్చాడు. అనంతుడు యోగమాయతో కూడినటువంటి వాడండి ఆయన. వాసుదేవ కళానంత, వాసుదేవుడి కళలు కలిగిన అనంతుడు ఆయన. ఆయన ఉంటే ఈయన ఎక్కువ అవతారాల మహిమని చాటుతాడు, ఎక్కువ కాలము ఉంటాడు. అందుకే రామావతారంలో 11,000 సంవత్సరాల పరిపాలన ఉంది, కృష్ణావతారంలో 125 సంవత్సరాలు జీవించాడు. అందుకని రాముడు ఏం చెప్పాడు, నా సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే నా సంపూర్ణ అవతారమునకు మూలకారకుడై నా పక్కన ఉన్న నా పానుపు ఆదిశేషుణ్ణి కూడా తలుచుకోవాలి. రామావతారంలో లక్ష్మణునితో కూడిన రామునికి నమస్కారం అంటే నేను వచ్చి అనుగ్రహిస్తాను. అదే కృష్ణుడిని తలుచుకునేటప్పుడు
బలరామ సహితుడైన కృష్ణుడిని తలుచుకుంటే తొందరగా అనుగ్రహిస్తాను. అందుకే ఎప్పుడు కూడా రామకృష్ణులు అంటారు. అది రామకృష్ణులు అంటే ఇక్కడ రాముడు అంటే ఎవరు, బలరాముడు అని అర్థం, అంతేగాని ఈ రాముడని కాదు. అందరూ తిరిగి చాలామంది రామకృష్ణ శబ్దాన్ని 2 అవతారాలకి అనుకుంటున్నారు, కానీ అక్కడ రాముడు రాముడే, ఇక్కడ రామకృష్ణులు అంటే భాగవతంలో బలరాముడు కృష్ణుడు అనమాట. అందుకే అక్రూరుడు చూసినప్పుడు ఏమన్నారు, కనినక్రూరుడు పద్మనేత్రులను రంగద్గాత్రులను ధేనుదోహన వాటి సమలంకృత ప్రియులను జత్పేత నీల నవీనోజ్జల వాసులను కుసుమమాలాధారులన్ ధీరులన్ వనితాకాముల కృష్ణరాముల జగద్వంద్యక్రమోద్దాములన్ అని కృష్ణరాములని రామకృష్ణులని చెప్పారు. అందులో దీన్ని బట్టి ఏం తెలుస్తుంది మనకి, రామావతారంలో రాముడు అనుగ్రహం పొందాలంటే లక్ష్మణునితో పాటుగా పక్కన పెట్టి పూజించాలి. ఎక్కడైనా రామాలయం చూడండి, పక్కన లక్ష్మణుడు సీత ఉంటేనే అందం. అదే కృష్ణావతారంలో బలరాముడు ఎలా కనపడతాడు అంటే పానుపుగా ఉంటాడు. అందువల్ల వేరే ఆయనకి చూపించక్కల, కృష్ణుడికి కుండలిని శక్తి రూపంలో బలరాముడు ఉంటాడు. అందువల్ల పక్కన బలరాముడు లేకపోయినా బలరాముడు కుండలిని అనే పేరుతో ఆదిశేషుడిగా పక్కన ఉంటాడు. ఆ పక్కన రుక్మిణి ఉంటుంది, లేక రాధ ఉంటుంది. శ్రీకృష్ణుడి మురళీ రూపంలో కూడా ఆయనే ఉంటాడు. అందుకే ప్రత్యేకంగా లక్ష్మణుడు రామాలయాలలో రాముడి పక్కన ఉన్నట్టుగా బలరాముడు ఉండక్కర్లేదు అన్నారు. బలరాముడు లేకపోతే కృష్ణుడు అంత తొందరగా అనుగ్రహించడు కదా, కానీ ఆలయములలో ఎందుకు కనపడటం లేదని కొందరు అడిగారు. అప్పుడు చెప్పాడు ఆయన, నేను నా పింఛములోను నా వెనుక వెన్నుపూసలో ఉన్న కుండలిని శక్తిలోను మురళీలోను బలరాముడిని ఆవాహన చేసుకుని పక్కన ఉంటాను, కాబట్టి ప్రత్యేకంగా ఇక నాకు బలరాముడు ఉండవలసిన అవసరం లేదన్నాడు. అందువల్ల ఈ 2 అవతారాలకి తప్పనిసరిగా మనం వీళ్ళను జోడించవలసిందే. అందువల్ల హనుమంతుడు జ్ఞాని గనక సలక్ష్మణాయ రామాయ నమోస్తు, లక్ష్మణునితో కూడిన రాముని కొరకు నమస్కారం. కేవలం లక్ష్మణుడు రాముడు ఉంటే కుదరదండోయ్. అసలు రాముడిని పురుషుడు అంటారు. అమ్మవారు పురుషకారము. అమ్మ లేకపోతే రాముడు ఒక్క పని కూడా చేయలేడు. రుక్మిణి లేకపోతే కృష్ణుడు ఏ పని చేయలేడు. పురుషుడి చేత పనులు చేయించే శక్తిని ఏమంటారు సంస్కృతంలో, పురుషకారము. పురుషకారం అంటే పురుషుడి చేత పనులు చేయించే శక్తి. ఆ శక్తి కేవలం అమ్మే. అందువల్ల శ్రీనివాసుడు అంటున్నావా, ఉత్తి నివాసుడు అంటావా? శ్రీనివాసుడు, లక్ష్మీ నివాసుడు, శ్రీ వెంకటేశ్వరుడు అంటే లక్ష్మితో కూడిన వెంకటేశ్వరుడు, శ్రీరాముడు సీతతో కూడిన రాముడు, శ్రీకృష్ణుడు అంటేనే ఆయనకి విలువ. అందువల్ల ఎప్పుడైనా భగవంతుడు అమ్మ లేకుండా రాడు. అలా వస్తే ఎక్కువ పనులు చెయ్యడు, మనల్ని అనుగ్రహించలేడు. ఆయనే చెప్పాడు, నా పక్కన లక్ష్మి లేకపోతే నన్ను పిలిస్తే మాత్రం మీకు $10,000 ఎలా ఇస్తాను, ఇల్లు ఎలా ఇస్తాను, లేకపోతే మీరు కోరిన కోరికలు ఎలా తీరుస్తాను అన్నాడు అనమాట. అందుకని ఎప్పుడూ కూడా సీతకి కూడా నమస్కరించవలసిందే. దేవ్యై చ తస్యై జనకాత్మజాయై, తస్యై దేవ్యై, ఆ దేవి కొరకు. ఎవరి దేవి? రాముని దేవి. ఆవిడ ఎటువంటిది? జనకపుత్రిక. అసలు ఎంత గొప్ప ఊహ, ఎంత గొప్ప పాండిత్యం, ఎటువంటి మంత్రశాస్త్రం అనిపిస్తుంది వాల్మీకి రామాయణం. రాముని భార్య సీతకి దండం అంటే సరిపోదా? కానీ అలా అనలేదు. జనకాత్మజాయై, జనకుని కూతురైన సీత కొరకే నమస్కారంట, రామపత్ని సీత కోసం కదట. అనగా జనకుడు ఎంత గొప్పవాడు. జనకుడికి వైరాగ్యం ఎక్కువ. ఆయన సింహాసనం మీద కూర్చుంటాడు, ఆభరణాలు ఉంటాయి, సంపదలు ఉంటాయి, భోజనాలు ఉంటాయి, దేని మీద కోరిక ఉండదు. అందుకే జనకుడు రాజఋషి, దేహభ్రాంతి లేని మహానుభావుడు. శుకుడికి కూడా జ్ఞానాన్ని బోధించినవాడు జనకుడే. అంతటి మహాత్ముడు ఇంక ఈ ప్రపంచంలో మరొకడు లేడట. సాధారణంగా డబ్బులు ఉన్నప్పుడు డబ్బుల్ని భోగాల రూపంలో అనుభవించాలనుకుంటాం లేదా? రాగానే నా కారు చూశారండి, నెంబర్ 1 కారు అండి, ఎంత బాగుందో చూడండి, దీన్ని ఇంత పెట్టిగా ఉన్నానండి, లేదు మా ఇల్లు చూడండి ఎంత బాగుందో అని ప్రదర్శిస్తారు ప్రతివాడు. కానీ అద్భుతమైన రాజభవనంలో ఉండి సింహాసనం మీద కూర్చుని పదవికి తగినటువంటి పరాక్రమం ఉండి ఆజ్ఞాపిస్తే పనులు చేసే భటులుండి అన్నీ విడిచిపెట్టి సింహాసనం మీద కూర్చుని ఊరికే పరిపాలన చేస్తాడు, అందరినీ చూస్తాడు, ఏ కోరిక ఉండదు ఆయనకి. తినడం కేవలం బతకడానికి తింటాడు, మైసూరుపాకం మీద ఏం కోరిక ఉండదు. 10 సార్లు మైసూరుపాకం అని చెప్పారు, కానీ ఎవడు పడితే వాడు మైసూరుపాకాలు పడితే అక్కడ వారేస్తే నేను ఎప్పుడైనా తిన్నానండి జీవితంలో.
ఎప్పుడైనా పురాణంలో మైసూరుపాకం అన్నాం కాబట్టి గురువుగారికి మైసూరుపాకం ఇష్టమేమో అనుకోవడం. కంచి పరమాచార్య చెప్పారండి ఒకసారి కాకరకాయ అంటే ఇష్టం అన్నారట. ఇంకా అందరూ కాకరకాయ. ఏదో అలా అంటారు. అలాగా మేము వర్ణించే పదార్థాలు మేమేం తినాం. మేము వర్ణించడం వల్ల మా పక్క ఉన్నవాడు తింటున్నారు, ఎక్కువ తిని ప్రమాదం తెచ్చుకుంటున్నారు. అందువల్ల చెప్పొచ్చింది ఏంటంటే పరమాత్ముడి కంటే కూడా పరమాత్మ భక్తులలో వైరాగ్య సంపన్నులు కొందరున్నారు. అందులో అత్యద్భుత వ్యక్తి రాజఋషి జనకుడు. సీత అంత గొప్ప మాత అండి. రాముడితో పట్టాభిషేకానికి సిద్ధమయ్యింది. మరి కొద్దిసేపట్లో పట్టాభిషేకం అనగా అడవికి వెళ్ళిపోవాలి అని వార్త తెలియగానే రాముడు అడవికి వెడుతూ ఉంటే నా పుట్టింటికి వెళ్ళిపోతాను, నిన్ను కట్టుకుని ఏం సుఖపడుతున్నాను అందే అనలేదు ఆవిడ. ఏదో నీకు గ్రీన్ కార్డు ఉందనుకుని వాసిపోయి అమెరికా సంబంధం అనుకుని మా నాన్న చేశాడు, నీ దగ్గర ఏమీ లేదని తేలిపోయింది, ఇండియాకి వెళ్ళిపోతున్నాను విడాక్ 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 అనలేదు ఆవిడ. ఆహా, ఆ జగన్మాతను గురించి తలుచుకుంటే శరీరం ఒక రకానికి గగురుపాటు గురవుతుంది. స్వామివారితో సింహాసనం మీద కూర్చోవడం ఎటువంటిదో ఆయనతో అడవికి వెళ్ళడం కూడా అటువంటిదే. నీవు ఉంటే అడవి కూడా నాకు సింహాసనం, నీవు లేకపోతే సింహాసనం అడవి, నీతో వస్తానంది. పాప ఆయన జాలిపడి సీత నాతో వస్తే ఎన్నో కష్టాలు పడాలి, ఏదో మగాడు ఎక్కడో చోట పడి ఉంటాం, నువ్వు నాతో వస్తే ఎలాగా? అక్కడ పచ్చగడ్డి మీద పడుకోవాలి, ఎండుగడ్డి మీద పడుకోవాలి, పర్ణశాలలో పడుకోవాలి, రాక్షసులతో క్రూర మృగాలతో ఇబ్బందులు ఉంటాయి, ఇక్కడ ఉంటే నీకు ఏ ఇబ్బంది ఉండదు, నా మాట విను, ఇక్కడుండు లేదా పుట్టింటికి వెళ్ళంటే ఆవిడకి మండిపోయింది. నాకు భర్త తప్ప మరేం వద్దు, నువ్వు నన్ను తీసుకెళ్ళకపోతే మా నాన్న నీ గురించి ఏమనుకుంటాడో తెలుసా? ఆవిడే అనుకుంటుంది. కానీ ఆవిడ ఏమందంటే మా నాన్నగారు నువ్వు నన్ను అడవికి తీసుకెళ్ళకపోతే నీ గురించి తక్కువగా భావిస్తూ ఇలా అనుకుంటాట. రామ జామాతరం ప్రాప్య స్త్రియం పురుష విగ్రహం అని అయోధ్యాకాండలో శ్లోకం ఇది. రామ, మా తండ్రి రాముడు పురుషుడు అనుకున్నాను, మగవాడిని అల్లుడిగా తెచ్చుకున్నాను అనుకున్నాను, కానీ రాముడు మగవాడు కాదు, స్త్రియం పురుష విగ్రహం, ఆయన స్త్రీ మగవాడి వేషం వేసుకున్న ఆడంగి అనుకుంటాడు మా నాన్న. ఎందుకని? భార్యను రక్షించుకోలేక ఇంట్లో వదిలేశాడు కాబట్టి నువ్వు నన్ను తీసుకెడితే పురుషుడు, లేకపోతే తర్వాత నీ ఇష్టం. ఇంత బాణం వేసింది. నువ్వు నిజంగా మగాడివేనా అని అడిగితే మగాడు తీసుకెళ్ళకుండా ఏం చేస్తాడు చెప్పండి. ఈ మధ్యనే ఒక ఆయన వైజాగ్ నుంచి ఇక్కడికి అమెరికా వస్తున్నట్ట. నువ్వు మగాడు అయితే నన్ను తీసుకెళ్ళు అందుటి వాడు ఆవిడ. ఆయన పట్టించుకోకుండా వచ్చాడు అనుకోండి, వేరే విషయం. నువ్వు ఏమనుకున్నావు, మగాడు అనుకున్నావు, కాకపోయినా నాకు వచ్చి నష్టం లేదు అన్నట్టు ఆయన తెగిస్తే పర్వాలేదు. కానీ రాముడు అలాగే మరి పరమాత్మ ఆవిడ పైగా ఇంత బాణం కూడా వేసింది. ఇందులో ఎంత గొప్ప అంతరార్థం ఉంది. భగవంతుడు స్త్రీ రూపంలో ఉన్నటువంటి వాడు మగవాడి రూపం ధరించాడు అండల్లో మోహిని రూపం కూడా ధరించిన అంతటి మహానుభావుడివి నువ్వు. దేవదానవుల మధ్యలో తగాదా తొలగించి దేవతలకు అమృతం ఇచ్చిన వాడివి, అమృతం కాపాడిన వాడివి, అమృతం కంటే గొప్పదాన్నైనా నన్ను కాపాడకుండా ఉంటావా అని మరొక అర్థం అనమాట. వాల్మీకి రాతలు అలా ఉంటాయి. ఏమైనా సరే నువ్వు నన్ను తీసుకెళ్ళకపోతే ఆడదానివి, తీసుకెళ్తే మగవాడివి అన్నాక అప్పుడు ఆయన తీసుకెళ్ళాడు. కాబట్టి అమ్మవారు ఎటువంటిదన్నమాట, జనకుని వరే భోగముల మీద వ్యామోహము లేనిది. సింహాసనాలు, పుట్టిళ్ళు, డబ్బులు ఇవేం అక్కర్లా, భర్తతో వెళ్ళడమే ఆవిడకి ఐశ్వర్యం. అందులో ఒక్కనాడైనా రాముడిని తిట్టిందండి ఆవిడ. ఏదో మాట వరసకి నన్ను తీసుకెళ్ళకపోతే నువ్వు లేడీ అయిపోతావు అన్నది అది తెప్పిందికి తప్ప ఇంకా ఏనాడు రాముడిని తప్ప మరొక వ్యక్తిని పొగలేదు. ఇదిగో నీకు అంటగట్టాడు మా నాన్న, వాడు చూడు ఎంత గొప్ప ఉద్యోగం చేస్తున్నాడు, అలా తిడతారు ఇప్పుడు కూడా ఆడవాళ్ళు కొంతమంది. మీలాంటి పతివ్రతలు కాదు, మీరు మహానుభావులు. మిమ్మల్ని ఏదన్నా అన్నావా త్వరకాడు కడుగోవు. ఇప్పటికి కూడా ఇంకా పతివ్రతలను కొందరు ఉన్నారని విన్నాను. వాళ్ళు కేవలం మనకి ఇక్కడే ఎదురుగుండా కనబడుతున్నారని విన్నాను. అయ్యి బాబు ఏం పతివ్రతలు, అందరూ జ్యోతిని అడగండి. అసలు నెంబర్ వన్ పతివ్రత అంటే జ్యోతే పాపం. ఎందుకనంటే ఏమండి, మా ఆయన వాళ్ళ నాన్నగారికి ప్రతి మాసికం పెట్టాలనుకుంటాడు, పెట్టాలి అని అత్తగారికి మామగారికి తద్దినం పెట్టిస్తోంది. అసలు ఇవాళ మామగారి గురించి పట్టించుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు. సరే, ఈ పొగడ్తలని పొగిడితే వాడు మీ అందరినీ కూడా రాముడి కంటే హనుమంతుడి కంటే గొప్పవాళ్ళని చేస్తే అసలు హనుమంతుడి యొక్క కథ పక్కడిపోతుంది అనుకోండి. మొత్తం మీద జగన్మాత సీత జనకుని వరే వైరాగ్య సంపన్నురాలు. ఆయన రాజర్షి అయితే ఈవిడు కూడా అటువంటిది కనుకే
అటువంటి తండ్రికి పుట్టిన స్త్రీ కాబట్టి ఆవిడ తలుచుకోవాలి చెప్పడం ద్వారా మనకి వైరాగ్యం అంటే ఏమిటో నేర్పాడు. భర్త వెంట వెళ్ళడం అంటే ఏమిటో నేర్పాడు. జనకుడి భార్య కూడా సామాన్యురాలుగా తెలుసా మీకు ఆవిడ పేరు? జనకుని భార్య పేరు ధన్య. ముగ్గురున్నారు ఈ ప్రపంచంలో ఉత్తమ స్త్రీలు: మేన, ధన్య, కళావతి. ఇవి తెలియకుండా ఊరికే సుందరకాండం చదివితే ఉపయోగం లేదు. పూర్వం పితృదేవతలకి ముగ్గురు కూతుళ్ళు పుట్టారు. పితృదేవతల భార్య పేరేమిటి? స్వధా. పితృదేవతల భార్య స్వధా. అందుకే మనం యజ్ఞం చేస్తున్నప్పుడు దేవతలకైతే స్వాహ, పితృదేవతలకు ఏం చేస్తాం? స్వధా. అంటే మొత్తం మీద భార్యల ద్వారానే ఫుడ్డు. అగ్నిహోత్రుడి భార్య స్వాహ కాబట్టి అగ్నిహోత్రుడికి భోజనం వాళ్ళ ఆవిడ స్వాహ ద్వారానే పెడుతోంది. పితృదేవతలకి భార్య స్వధా, వాళ్ళకు కూడా భోజనం స్వధా ద్వారానే పెడుతోంది. ఈ పితృదేవతలకి ముగ్గురు కూతుళ్ళు పుట్టారు. పెద్ద ఆవిడ పేరు మేన, రెండో ఆవిడ పేరు ధన్య, మూడో ఆవిడ పేరు కళావతి. వీళ్ళు ముగ్గురు శివుడి కోసం మహాతపస్సు చేశారు. ఆ తపస్సులకు మెచ్చుకుని శివుడు, శాశ్వతంగా మీకు పదవి ఇచ్చాను, నేను ఎప్పుడు సభ చేసినా ఆ సభలో కూర్చుని మీరు పురాణాలు వినిపించండి, సంగీతం వినిపించండి అని ఆ ముగ్గురికి పెర్మనెంట్ ఉద్యోగం ఇచ్చాడు. మళ్ళీ ఏది? H1 గ్రీన్ కార్డ్ కాదు, సిటిజన్షిప్ ఇచ్చేశాడు కైలాసాలు. వీళ్ళు ఎప్పుడు కావాలంటే ఎప్పుడు వస్తూ పోతూ ఉండేవారు. కొంతకాలానికి వీళ్ళకి అహంకారం పెరిగింది. శివుడి దగ్గరికి మనం వెళ్ళినట్టు ఎవరు వెళ్ళలేరు, అంత గొప్ప ఉద్యోగం మనకే వచ్చింది అని పొంగిపోయారు. అహంకారం ఇక్కడ దాకా ఎక్కింది. ఒక రోజున వాళ్ళు ముగ్గురు శివుడి పక్కనే ఉన్నతాసనాల మీద కూర్చున్నారు. కూర్చున్నాక శివుడు సభ చేయబోతూ ఉంటే సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు అని పిలువబడే సనక సనందనాది మహర్షులు అక్కడికి వచ్చారు. వాళ్ళు రావడంతో శివుడికి సాష్టాంగ దండ ప్రణామం చేసి భక్తితో స్తుతించారు. శివుడు, పార్వతి, నందీశ్వరుడు తప్ప తక్కిన వాళ్ళంతా వీళ్ళు రాగానే లేచి నిలబడ్డారు. ఎందుకంటే వాళ్ళంత గొప్పవాళ్ళు, బ్రహ్మమానస పుత్రులు, మహాత్ములు వాళ్ళు. వ్యూహలక్ష్మీ మంత్రం అందించింది వాళ్లే మనకి. అందుకని ఆ శివసభలో వశిష్ఠాది మహర్షులు లేచి నిలబడ్డారు. ఈ ముగ్గురు మాత్రం కాలు మీద కాలులా వేసి కూర్చొని, ఈ బుడ్డవాళ్ళు చిన్న చిన్నవాళ్ళు 8 ఏళ్ల పిల్లలు వస్తే మేము లేవడం ఏమిటి అని లేవకుండా కూర్చున్నారు. సనక సనందనాదులు ఎప్పుడు చూసినా 8 సంవత్సరముల బాలుర వలె ఉంటారు. వాళ్ళు డింభకులు అన్నమాట. వాళ్ళని చూస్తే కేవలం 8 సంవత్సరముల పిల్లలా అన్నట్టుగా ఉంటారు. అందుకని వాళ్ళని చూసి ఈ పెద్దవాళ్ళంతా లేచారు, బుర్ర తక్కువ వాళ్ళు, మనం లేవడం ఏమిటి, మనం పెర్మనెంట్ ఉద్యోగులు, రెసిడెన్స్ ఇక్కడ ఉంది మనకి అనుకుని కాలు మీద కాలు వేసి కూర్చున్నారు. దాంతో సనత్కుమారుడు ఎగాదిగా చూశాడు. ఈశ్వరుడి సన్నిధానంలో వినయం నేర్చుకోవాలి. ఇంతమంది లేచారంటే మేము గొప్పవాళ్ళం అని కాదు, వాళ్ళకు సంస్కారం ఉంది. బ్రహ్మమానస పుత్రులకి ఇవ్వవలసిన విలువ వాళ్ళు ఇచ్చారు. మీరు పితృదేవతల కూతుళ్ళయ్యుండి కూడా ఈశ్వరుడి సన్నిధానంలో అపూర్వమైన కొలువులో ఉండి కూడా అహంకారాన్ని ఎత్తికెక్కించుకున్నారు కనుక మీ ముగ్గురు మానవ స్త్రీలై భ్రష్టులైపోండి, భ్రష్టలై అలమటించండి, ఆకలి దప్పుకలతో శోకాలతో ఏడవండి. షడూర్ములు అంటారు. శోకం, మోహం, ఆకలి, దప్పిక మొదలైనవి ఊర్ములు. వీటితో ఏడవండి అనగానే వాళ్ళకి అహంకారం దిగిపోయి కాళ్ళ మీద గట్టిగా పడి ఏడ్చారు. పరమేశ్వరుడి సేవకి దూరమై మేము బ్రతకలేం, మేము చేసిన పొరపాటు క్షమించి మాకు శాప విముక్తి ఇవ్వండి అనగా పాపం వాళ్ళు జారిపడిపోయారు. అయ్యో, ఈశ్వరుడి యొక్క సేవకురాళ్ళు మీరేదో పొరపాటు చేస్తే మేము తొందరపడి చెప్పించాం, అయినా ప్రపంచంలో మీ పేరు శాశ్వతంగా నిలబెడుతూ మీకు వరం ఇస్తున్నాం. ఈ మేన హిమవంతునికి భార్యగా పుడుతుంది. హిమవంతుడిని పెళ్లి చేసుకున్నాక సాక్షాత్తు శివుడి భార్య అమ్మవారు పార్వతిగా కూతురుగా పుడుతుంది. ఆ పార్వతిని శివుడికిచ్చి పెళ్లి చేసి శివుడిని అల్లుడిగా పొంది జగన్మాతని కూతురుగా పొంది నిత్యము కీర్తి పొందుతుంది మేన. అందుకే పార్వతికి మేనాత్మజ, మేనక్క పుత్రిక అని పేరు వచ్చింది. ఆ రకంగా శివపార్వతులను చూసుకుంటూ ఆ తర్వాత తరిస్తారు, తిరిగి మీ లోకానికి వెళ్ళిపోతారు. ఈ ధన్య జనక మహారాజు గారికి భార్య అవుతుంది. సీతాదేవిని పెంచుతుంది. సాక్షాత్తు ఆదిలక్ష్మీదేవిని కూతురుగా పొందుతుంది. రాముడికి ఇచ్చి పెళ్లి చేస్తుంది. సీతారాముల కళ్యాణం వల్ల జనక మహారాజు ధన్యులవుతారు. అనుక్షణము మీ పేరు మారుమోగిపోతుంది.
ఆ రకంగా మీరు తరిస్తారు. ఇక ఈ కళావతి వృషభానుడు అని ఒక వైశ్యుడు ఉన్నాడు భూలోకంలో. ఆ వైశ్యశ్రేష్ఠుడికి కూతురుగా భార్య అవుతుంది, వృషభానుడికి భార్య అవుతుంది. రాధాదేవి కూతురుగా పుడుతుంది. వృషభానుడికి కళావతికి రాధ కూతురుగా పుట్టి కృష్ణుడికి భార్య అవుతుంది. తద్వారా సాక్షాత్తు కృష్ణుడిని అల్లుడిగా పొంది వీళ్ళు గోలోకానికి వెళ్ళగలుగుతారు. ఈ విధంగా ఒక ఆవిడ మేన హిమవంతుని భార్య అవుతుంది, పార్వతీమాత అవుతుంది. రెండో ఆవిడ ధన్య జనకపత్ని అవుతుంది, సీతామాత అవుతుంది. మూడో ఆవిడ కళావతి వృషభానుడి భార్య అవుతుంది, రాధాదేవికి తల్లి అవుతుంది. ఆ రకంగా మళ్ళీ మీరు జగత్ప్రసిద్ధికి ఎక్కుతారు, కీర్తి పొందుతారు. పొండరగా వాళ్ళు భూలోకానికి వచ్చారు. మీరు ఇదివరకు నా ద్వారా శివపురాణంలో వినే ఉంటారు. శివపురాణంలో వస్తుంది ఈ కథ, పార్వతీదేవి జననానికి ముందన్నమాట. కాబట్టి వాళ్ళంతా సామాన్య స్త్రీలు కాదండోయ్. అందువల్ల ధన్య పరమపతివ్రత, భర్తను అనుసరిస్తుంది, వైరాగ్య సంపన్నురాలు. జనకుడు అటువంటి వాడు. అటువంటి వాళ్ళకి కావాలని కూతురుగా వచ్చింది కాబట్టి వాళ్ళని కూడా తలుచుకోవడం కోసం, వాళ్ళని తలుచుకుంటే మనం అనుకున్న పనులలో సిద్ధి పొందుతామని తెలియజేయడానికి దేవ్యై చతస్యై జనకాత్మజాయై, అంత ఉత్తముడైన జనకుని కూతురైన సీతాదేవికి రామపత్నికి నమస్కారము. నమోస్తు రుద్రేంద్ర యమానిరేభ్యో. అసలు ఈయన పుట్టిందే రుద్రవీర్య సముద్భవుడు. ఇవాళ మీకు ఆ కథ కూడా చెప్పాలి. ఇంకో పావుగంట ఉందా టైము? ఇంకా గంట ఉందా? అంటే మీకు గంట, నాకు తంట. అసలు రుద్రుడికే ఎందుకు నమస్కారం చేశాడు ఆయన? హనుమంతుని అవతార కథ దాని మీదే ఆధారపడి ఉంది. పూర్వం భూలోకంలో ఒక భయంకరుడైన రాక్షసుడున్నాడు. వాడు దితి కడుపున పుట్టాడు. దితి కొడుకు కనుక వాడిని ఏమన్నారు? దైత్యుడు అన్నారు. రాక్షసులకి దైత్యులు అని పేరు ఎందుకు వచ్చిందంటే దితి యొక్క కొడుకులు కనుక. అదితి కొడుకులు ఆదిత్యులు, దితి కొడుకులు దైత్యులు. ఈ దితికి చాలా కాలం తర్వాత ఒక్క కొడుకు పుట్టాట. వాడు ముఖమంతా గాడిద రూపంలో ఉండేది. వాడు మాట్లాడితే 1000,00,000 గాడిదలు ఒక్కసారి అరిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందట. ఎంత సొగసైన కంఠమో. అందుకని స్వనము అంటే శబ్దం, నిస్వనము అంటే పెద్ద శబ్దం. వాడికి గాడిద శబ్దం వస్తుందిగా నోట్లోంచి, అందుకని గార్ధభ నిస్వనుడు అని పేరు వచ్చింది వాడికి. వాడు మాట్లాడితే ఎలా ఉంటుంది అనమాట, మళ్ళాగా ఉండదు. చక్కగా మీరు కాబట్టి అందంగా అనౌన్స్ చేశారు, హాయిగా శ్లోకాలు చదివారు. మన వాళ్ళు భగవద్గీత చక్కగా పారాయణ చేయగలిగారు. వాడు కనుక ఇక్కడికి వచ్చి ఏదైనా ఒక శ్లోకం చదివితే దెబ్బకి తుఫాను వచ్చి వాషింగ్టన్ టన్ను బరువును ఎత్తి మీద పడినట్టుగా అయిపోతుంది ఒక దెబ్బకి. అంత భయంకర కంఠంతో పుట్టాట. ఆ దుర్మార్గుడు తల్లికి నమస్కరించి, అమ్మా నన్ను ఏం చేయమంటా అన్నాడు. అంటే నేను ఇమిటేట్ చేయలేను, మిమిక్రీ చేయలేను, కానీ వాడు అరిచినట్టు అరిస్తే మీరు ఎక్కడ ఉపన్యాసానికి రా రేపొద్దున, రేపు అది వాడే ఉండరు. వాడు రోజు నోట్లో వేసుకునే రకరకాల ప్రాణుల్ని కర్ర నవిలి తినేసేవాట. అటువంటి దుర్మార్గుడు ఒక రోజున తల్లికి నమస్కరించి, నా కర్తవ్యం ఏమిటంటే, నాయన రాక్షసులు ఎప్పటికప్పుడు చచ్చిపోతున్నారా, నువ్వైనా చావు లేకుండా వరం పొందరా అనగా, అయితే ఏం చేయమంటావు? శివుడి కోసం తపస్సు చేయి. బ్రహ్మగారు వరాలు ఇచ్చినా లాభం లేదు, కానీ శివుడు వరం ఇస్తే కొంచెం ఎక్కువ కాలం బతుకుతావు పో అనగానే వీడు మందర పర్వతానికి వెళ్ళాడు. ఎడమకాలి బొటనవేలు నేల మీద పెట్టి కుడికాలు ఎడమ మోకాలు మీదకి చేర్చి తపస్సు చేశాడు. సాధారణంగా కుడి బొటనవేలులో పెట్టి ఇలా తపస్సు చేస్తారు. వీడు వ్యతిరేకంగా ఎడమకాలు నేల మీద మోపాడు. పాదాంగుష్టము నేల మోపి, పాదము యొక్క అంగుష్టం బొటనవేలు నేల మోపాడు. ఈ కుడికాలు దీని పైకి చేర్చాడు. అలా నిలబడి చూస్తాను సరే, ఎడమ బొటనవేలు ఇలా చేర్చి నేల మీద, ఈ కుడికాలేమో అలా పైకెత్తి, ఆ తర్వాత దాని మీద అలా నిలబెట్టి 2 చేతులు పైకెత్తి తపస్సు చేశాడు. అందుకే రాక్షసుడు అన్నారు వాడిని. అంత భయంకరమైన తపస్సు మానవమాత్రులు చేయలేరు. 1 రోజు కాదు, 2 రోజులు కాదట. పూర్ణం వర్ష సహస్రంతు, పూర్తిగా 1000 ఏళ్ళు తపస్సు చేశాడు. ఓం నమ శివాయ అనే పంచాక్షరీ మంత్ర జపం చేస్తూ ఉంటే వాడి శిరస్సు మీద నుంచి అగ్నిజ్వాలలు లేచి
భయంకరమైన అగ్నిజ్వాలలు కైలాసానికి వెళ్ళిపోయాయి. శివుడు ఆ తపస్సు తట్టుకోలేక ఠక్కన కిందకి దిగాడు. ఓరి గార్ధమనిస్సన, నీ తపస్సు నాకు ఆశ్చర్యం కలిగించింది, కోరుకో, ఏం కావాలో ఇస్తాను. నీలాగా తపస్సు చేసిన రాక్షసుడిని ఎంతో పూర్వం చూడలేదు, చూడలేను కూడా. నీ శరీరం అంతా చీమలు పట్టి, కండచీమలు పట్టి, అడవి ఈగలు పట్టి, దోమలు పట్టి చీల్చి చెండాడేసాయి. నీ చర్మం తిన్నాయి, రక్తమాంసాలు పీల్చేసాయి, కొవ్వు అన్నీ పోయాయి. ఎముకలు పోగుతూ అస్థిపంజరంలా మిగిలి ఒంటికాలి మీద నిలబడి 2 చేతులు పైకెత్తి ఊర్ధ్వబాహువై పంచాక్షరీ జపం చేశావంటే ఇది నాకే ఆశ్చర్యం కలిగిస్తోంది. నీ శరీరంలో ప్రాణాలు ఎలా నిలబడ్డాయో ఏమిటో. మొండి పేనుగురా నువ్వు, అందుకే మెచ్చుకున్నాను. నీకు వరాలు ఇచ్చుకోవడానికి వచ్చాను, పుచ్చుకో, ఏం కావాలో అంటే వాడన్నాడు, ముందు నాకు చావు లేని వరం కావాలి అన్నాడు. ఇది కుదరదు పొమ్మన్నాడు పరమాత్మ. మృత్యుర్జన్మవతాం వీర దేహేన సహజాయతే అద్యవాబ్దశతాంతేవ మృత్యుర్వై ప్రాణినా ధ్రువః. ధ్రువః మృత్యుః, మృత్యువు తప్పదు. ఎవరికి? ప్రాణినాం, ప్రాణులకు మరణం తప్పదు. ఈ మరణం పుట్టుకతోటే వస్తుంది. ఒక మనిషి పుట్టాడంటే వాడితో పాటు వాడి చావు కూడా వస్తుంది. ఆ చావు అద్య, ఈరోజు అవ్వచ్చు, అబ్ద, సంవత్సరం తర్వాత అవ్వచ్చు, శతాంతేవా, 100 ఏళ్లకైనా మృత్యువు తప్పదు. పుట్టాడంటే వాడికి వాడవచ్చు, రేపవచ్చు, సంవత్సరం తర్వాత అవ్వచ్చు, 100 ఏళ్ల తర్వాత అయినా మరణం తప్పదు. కాబట్టి మరణం లేకుండా వరం కరుణించడం కుదరదు, ఇంకేదన్నా కోరుకో అనగా వాడు బాగా ఆలోచించాడు. ఒక వరం కోరాడు. ఈ వరం ఏమిటో నీకు నాకు తప్ప ఎవరికి చెప్పకూడదు. వాడు ఏం కోరాడో నాకు తెలియదు, మీకు తెలియదు. వాడికి చావు ఒక విధంగా కోరాట. ఎలా చస్తాడో అడిగిన వాడికి, ఇచ్చిన శివుడికి తప్ప తెలియదు. నేను ఎలాగో చెప్పను, నువ్వు చెప్పకూడదు. నా మీద ఒట్టు, నీ మీద ఒట్టు, ఎంతెందుకు మీ ఆవిడ మీద ఒట్టు, పార్వతి మీద ఒట్టేసి చెప్తున్నాను. నువ్వు మాత్రం నా మరణ రహస్యం ఎవరికి చెప్పకూడదు. నేను ఎలా చస్తానో చెప్పకూడదు. నేను ఎలాగో చెప్పను, కాబట్టి నాకు చావు ఉండదు అనగా శివుడు తథాస్తు అన్నాడు. వీడు ఫలానా రకంగా చావాలని కోరేట. ఎలా చావాలో వాడికి తప్ప ఎవరికి తెలియదు, శివుడికి తెలుసు. ఇచ్చిన ఆయనకి శివుడు చెప్పకుండా ఒట్టేయించుకున్నాడు. పైగా ఆ ఒట్టేదో వీడి మీద వేయించుకున్నా పర్వాలా, పోతే పోతాడు వీడు. మీ ఆవిడ మీద ఒట్టు అన్నాడు. చూస్తూ చూస్తూ భార్య మీద ఒట్టు వేసిన వాడు ఎవడన్నా మరి చెబుతాడా? చెప్పలేడు కదా. ఏమో, నాకు మీ గురించి తెలియదు. కానీ సాధారణంగా భార్య మీద ఒట్టేసిన ఏ దుర్మార్గుడైనా భార్య మీద ఒట్టేసి నిజం చెప్తాడా? చెప్పకూడదు. అందుకని బాగా ఆలోచించి వాడంత తెలివైన వరం కోరాడు. శివుడు వరం ఇచ్చాడు. కాబట్టి వాడి మరణ రహస్యం, వాడు ఎలా చస్తాడో ఎవరికీ తెలియకుండా పోయింది. ఈశ్వరుడికి వాడికి తప్ప తెలియదు. ఇంకేముంది, వాడు విజృంభించాడు. స్వర్గం మీదకి దండయాత్రకి వెళ్ళాడు. ముందు దేవతలను చావగొట్టాడు. ఆ తర్వాత వరుసగా అందరినీ సుర సిద్ధ సాధ్య నర కిన్నర పన్నగ యక్ష చారణాసుర విద్యాధర గంధర్వాదులందరినీ జయించాడు. ప్రపంచాన్ని తలకిందులు చేశాడు. ఇక ఆ తర్వాత అందరినీ జయించాక మొదలు బ్రాండ్లు, కొండలకు కొండలు తాగేశాడు. స్త్రీలోలుడైపోయాడు. అప్సరసలను పట్టుకుపోయాడు. ఎప్పుడు ఎవరి మీద కడతాడో తెలియదు, ఏ స్త్రీని ఎత్తుకుపోతాడో తెలియదు. వాడి ఇష్టం వచ్చినట్టు తిరిగాడు. అప్పుడు దేవతలంతా శివుడి దగ్గరికి వెళ్ళి, పరమేశ్వర, ఆ దుర్మార్గుడు ఎలా చస్తాడో చెప్పు అంటే, చెప్పడం కుదరదు నాయన, అది దేవరహస్యం. నా కర్మయోగంలో భార్యాసమేతంగా వెళ్ళి వరాలు ఇచ్చాను. అప్పుడు మా ఆవిడ నెత్తి మీద ఒట్టేయించాడు వాడు. మా ఆవిడ నెత్తి మీద చెయ్యి పెట్టించి మరి, నువ్వు నాకు ఇచ్చిన వరములు ఎవరికీ చెప్పడానికి వీలు లేదని మరీ ప్రతిజ్ఞ చేయించాడు. కాబట్టి నేను చెప్పలేను. వాడు ఎలా చస్తాడో మీరే కనుక్కోవాలి. ఎలా కనుక్కుంటామండి? చస్తున్నాం అన్నారు వాళ్ళు. ఏదో పడండి, అయినా కొంచెం బుర్ర ఉంటే నా దగ్గరికి రాకుండా ఇంకో చోటకి వెళ్ళేవారు మీరు అన్నట్ట. అప్పుడు వెలిగింది వీళ్ళకి. ఓహో అని వీళ్ళంతా వెంటనే వైకుంఠానికి వెళ్ళారు. ఎందుకంటే శివుడు వరం ఇస్తే అది తెలుసుకునే శక్తి విష్ణువుకే ఉంటుంది, విష్ణువు వరం ఇస్తే శివుడికే ఉంటుంది. అదొక అద్భుతమైన శక్తి. అంటే నా ద్వారా కాదురా, విష్ణువు ద్వారా చంపించండి. విష్ణువు వాడిని చంపితే అప్పుడు నేను భూలోకానికి ఒకానొక రూపంతో వస్తాను అని చెప్పడం చెప్పకుండా
వెంటనే వీళ్ళు వైకుంఠానికి వెళ్ళారు. హంసాయ సప్తనిలయాయ సదాశ్రయాయ నారాయణాయ నళినాయతలోచనాయ. హంసస్వరూపై పరమాత్మ నీకు నమస్కారం. హంసలాగా నీరు పాలు కలిసి ఉంటే హంస దాన్ని ముక్కు పెట్టి పాలు తాగి నీళ్లు వదిలేస్తుంది. సృష్టిలో మంచి చెడ్డ రెండూ ఉంటే అందులో ఉత్తమ లక్షణాలు స్వీకరించండి, చెడ్డని విడిచిపెట్టండి అని లోకానికి చెప్పే పరమహంస స్వరూపానికి నమస్కారం. సత్వగుణం కలిగిన వాడివి నీవు. జ్ఞానులకు సాధువులకు నువ్వే దిక్కు. నారాయణ, తామర పువ్వు వంటి కళ్ళు కలిగిన నీకు నమస్కారం అని వాళ్ళంతా ప్రార్థన చేశారు. ఏం కావాలి అన్నాడు స్వామి. పరమ దుర్మార్గుడు గార్ధవనేశ్వరుడు అని ఒకడున్నాడు. వాడిని చంపి మాకు తిరిగి మా స్వరాజ్యం ఇప్పించు, మమ్మల్ని రక్షించు అని దేవతలు ప్రార్థిస్తే ప్రయత్నిస్తాను. ఎందుకంటే వాడి మరణ రహస్యం శివుడికి తప్ప ఎవరికి తెలియదు, ఆయన చెప్పడం. అయినా ప్రయత్నిస్తాను, మీరు రండి అని వాళ్ళందరినీ వెంట పెట్టుకుని కైలాసానికి వచ్చాడు. స్వామి, వీళ్ళంతా నీ భక్తులు, మేమంతా నీ ఆత్మీయులం, నిన్ను శరణు కోరుతున్నాం. ఆ దుర్మార్గుడిని చంపే రహస్యం చెప్పవా? వాడు ఎలా చస్తాడో ఆ మరణ రహస్యం, మృత్యు రహస్యం చెప్పకూడదా అంటే, నేను చెప్పనని ఒట్టేశాను కాబట్టి చెప్పను, దేవతలకు ఏం చెప్పాను నీకు అదే చెప్పాను అన్నాడు ఆయన. అప్పుడు విష్ణు ఏమన్నాడు, ఇంతమంది చూస్తూ ఉండగా నేను ఒక ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను ఆ రాక్షసుడి యొక్క మరణ రహస్యం తెలుసుకుని వాడిని చంపుతాను. అలా చంపకపోతే తవ దాస్యం కరిష్యామి, నీకు దాస్యం చేస్తాను అన్నాడు. అప్పుడు శివుడు చిరునవ్వు నవ్వుతూ, వాడి మరణ రహస్యం తెలుసుకుని వాడిని నువ్వు చంపితే అప్పుడు నేనే తవ దాస్యం కరిష్యామి, నీకు సేవ చేస్తాను. ఆ సేవ చేయడంలో కూడా నన్ను మించిన సేవకుడు లేడనేటటువంటి సేవ చేస్తానన్నాడు. అలా శపథం చేశాక ఇప్పుడు విష్ణు ఏం చేశాడు, ఒక కార్తీక పూర్ణిమ నాడు నందనవనానికి వెళ్ళాడు. కారణం, ఆ రోజున నందనవనంలో గార్ధవనేశ్వరుడు ఉన్నాడు. వాడు కచేరీ చేస్తున్నాడు. గాడిదలు కచేరీ చేస్తూ ఉంటే అడ్డగాడిదలు పెట్టినాయి అక్కడ. అలాగా పూర్ణిమ, అసలు సహజంగా పూర్ణిమే చాలా గొప్పది. అందులో శరత్కాలంలో వచ్చేటటువంటి వెన్నెల అంతా ఎంత కాదు. ఆశ్వయుజము, కార్తీకము, ఈ 2 మాసాలని శరదృతువు అంటారు. ఈ శరత్కాలంలో ఆశ్వయుజ పూర్ణిమ ఒకటి, కార్తీక పూర్ణిమ ఒకటి అద్భుతంగా ఉంటుంది. ఆ సమయంలో పిండి వెన్నెలు కురిపిస్తూ ఉంటాడనమాట చంద్రుడు. ఆ వెన్నెలలో విహరిస్తూ ఉంటే ఎంత హాయిగా ఉంటుందండి. అసలు చంద్రుడి మీద, వెన్నెల మీద ఎన్ని వేల పాటలు రాశారు అనమాట. వెన్నెలలోనే వేడి ఏలనో, వేడిమిలోనే విరహమేలనో, ఈ మాయయేమో జాబిలి, ఈ మాయయేమో జాబిలి అని ఎంత పాడేవారు హాయిగా. ఆయన రిటైర్ అయిపోయిన మీ దగ్గర ఇంకేదో అనవసరం. ఏదో నాలాంటి కుర్రాళ్ళు అయితే పాడుకుంటారు, కానీ అంత ముసలాళ్ళే కనబడుతున్నారు అనుకోండి. అలాగా ఆ వెన్నెల్లో గార్ధవనేశ్వరుడు వీణ వాయించుకుంటూ పాట పాడుతున్నట్ట. వీడి పాట ఎంత గొప్పదో తెలుసా? అక్కడ ఆకాశగంగ ప్రవహిస్తోంది. అలా ప్రవహిస్తున్న గంగ గడ్డగట్టేసింది, బండరాళ్ళుగా మారిపోయింది. కొందరు పాడితే రాళ్ళు కరిగి నీళ్లు అవుతాయి, కొందరు పాడితే నీళ్లు కూడా రాళ్ళు అవుతాయి. అప్సరసలు నానాయాత్ర పడిపోతున్నారు వినలేక. కానీ నేను వాడుతున్నప్పుడు నృత్యం చేయకపోతే చీల్చేస్తా అన్నాడు వాడు. అందుకని పాపం వీడు పాడుతూ ఉంటే దిక్కుమాలిన గానం వింటూ ఏం చేస్తారు పాప వాళ్ళంతా? అలాగే నృత్యం చేస్తున్నారంటే ఏడుస్తుంది. కర్మ. కొంతమంది పాడుతూ ఉంటే ఎదురుగుండా హింస అనమాట, అది వినడం కూడా. చాలా చోట్ల నాకు ఇదే సమస్య. ఆ కచేరీ అయ్యాక ఇలా కూర్చోవలసింది, అప్పుడే మీకు పురాణం చెప్పే అవకాశం ఇస్తూ ఉంటారు. ఏదో అదృష్టం బాగుండి భగవద్గీత వినిపించారు కాబట్టి సరిపోయింది, కానీ ఆ హింస, అది అహింస అంటారు పైగా, అదే అహింస. అలా గార్ధవనేశ్వరుడు పాడుతూ ఉంటే వాడు నృత్యం చేస్తూ ఉన్న సమయంలో టక్కునక్కడ హఠాత్తుగా వెన్నెల కాంతి, పిండి వెన్నెల ఒక ముద్దై అక్కడికి వచ్చిందా అన్నట్లుగా తెల్లని రూపంతో ఒక సుందరీమణి ప్రత్యక్షమయ్యింది. ఏమి సౌందర్యం అది! అపూర్వ సౌందర్యం.
మంచి నల్లని ఒత్తైన జుట్టు వేళ్లాడుతున్నది, తామర పువ్వు రేకుల్లో ఉన్నాయి కళ్ళు, సింహం నడువులాగా ఉందా లేదా అన్నట్టుగా నడుమున్నది, చేతులకి కంకణాలు, కాళ్ళకి గజ్జలు, నడుముకి వడ్డాణం పెట్టుకుని పెద్ద జడల వేళ్లాడుతూ ఉండగా ఒయ్యారంగా నృత్యం చేస్తూ గానం చేస్తూ దిగింది ఆవిడ. గార్ధవనేశ్వరుడికి వాడి గొంతుకు వాడికి అసహ్యం అనిపించి ఆపేశాడు. వాడికి భయం వేసి వాడి పాట ఆపాడు. ఇప్పుడు ఆవిడ పాడుతూ నృత్యం చేస్తూ తిరిగిందనమాట. ఏం పాట! ఆ గానానికి ఎండిన చెట్లు చిగురించాయి, పాములు పడగలు విప్పాడే, రాళ్ళుగా ఉన్నటువంటివి నీళ్లుగా ప్రవహించాయి, ప్రపంచమంతా పులకించిపోయింది. ఆ గానానికి ఈ అడ్డగాడిద, ఈ పశువు కూడా అలా ఉండిపోయాట, నిశ్చేష్టుడే ఉండిపోయాడు అనమాట. పరమాత్ముని యొక్క గానం ఎలా ఉంటుంది? ఆ లోకానికి వెళ్ళిపోయి మనం కూడా గానం వింటూ ఉంటే మనల్ని మనం మర్చిపోవడం ఏమిటండి? మరి గాన మాధుర్యం అంటే అలా ఉండాలన్నమాట. అందుకే భక్తజయదేవుడు ఏమంటాడు? శ్రీకృష్ణ పరమాత్ముని లీలలు నేను పాడుతున్నాను అనుకున్నాను, కానీ నేను పాడడం కాదు, ఆయన పాడుతూ ఉంటే అది విని ఎక్కడో నా చెవుల్లో పడి నా అదృష్టవశాత్తు గానం రాశాను అన్నాడు ఆయన. అందుకే ఎప్పుడూ హరిస్మరణ చేసేటటువంటి వాడి కంఠం మధురంగా ఉంటుంది. హరినామ స్మరణ చేసిన వాడి కంఠంలోనే మాధుర్యం వస్తే హరి గానం చేస్తే ఎలా ఉంటుంది? యది హరిస్మరణే సరసం మనో యది విలాస కళా సుకుతూహలం మధుర కోమల కాంత పదావళీ శృణు సదా జయదేవ సరస్వతీ జయదేవ సరస్వతీ. యది హరిస్మరణే, హరిస్మరణమునందు మనస్సు సరసమైనట్లయితే, నీ మనస్సు హరిస్మరణ చెయ్యాలి అని దానినే కోరుకున్నట్టయితే, అలాంటి కోరుకున్నట్టయితే జయదేవుని యొక్క సరస్వతిని వినుము అంటే ఆయన పాటల్ని వినుము అంటాడు ఆయన. ఎందుకు నా పాటల్లో ఇంత మాధుర్యం వస్తుంది అంటే, నేనెప్పుడు హరినామస్మరణ చేస్తాను. హరి నేను ఒక్కసారి స్మరించగానే నా ఎదురుగుండా కూర్చుని వీణ వాయిస్తూ మురళి వాయిస్తూ పాట పాడుతూ ఉంటాడు. ఆ గానం నా చెవిలో పడుతోంది, ఆ గానమాధుర్యమే నా గీతము అంటాడు. అందుకే దానికి గీత గోవిందము అని పేరు పెట్టాడు. కాంత పదాలటవి, కాంతము అంటే మనోహరం అని అర్థం అనమాట. అందమైన పదములతో కూడిన పాటలు అన్నాడు ఆయన. నిజంగా జయదేవుని అష్టపదులు ఎవరన్నా పాడుతుంటే ఎంత హాయిగా ఉంటుంది. అందులో ఘంటసాల పాడితే ఇక రాళ్ళు కరిగిపోతాయి అనుకోండి. అందువల్ల ఆ అందగత్త ఎవరో ఈ పాటికి మీకు అర్థమైంది కదా. సాక్షాత్ శ్రీమన్నారాయణుడు మోహిని రూపంతో అక్కడికి వచ్చి గానం చేస్తూ నృత్యం చేస్తూ ఉంటే ఈ గార్ధవనేశ్వరుడు అలా చెలించిపోయాడు, మురిసిపోయాడు, ఇంద్రియ నిగ్రహం కోల్పోయాడు, వెంటనే కాళ్ళ మీద పడిపోయాడు. ఎంత పాపాత్ముడు, ఎంత క్రూరుడు కూడా కాళ్ళ మీద పడ్డాడు. ఎంత వారలైనా కాంతాదాసులను నిరూపించాడు. కాశిత్వం కళ్యాణి దైవీవా మానుషీచవా. ఓ సుందరి, ఓ శుభప్రదమైన రూపం కలిగిన సుకుమారిణి, నీవెవరవు? దేవతా స్త్రీవా మానవ స్త్రీవా? నీ కళ్ళు చూస్తే మానవ స్త్రీలా లేవు, దేవతా స్త్రీలా కనపడుతున్నావు. నేను ఎన్ని లోకాలు తిరిగాను, దేవలోకానికి వెళ్ళాను, గంధర్వలోకానికి వెళ్ళాను, యక్షలోకానికి వెళ్ళాను, కిన్నర లోకానికి వెళ్ళాను, కింపురుష లోకానికి వెళ్ళాను, పన్నగ లోకానికి వెళ్ళాను, ఆసుర లోకానికి వెళ్ళాను. ఏ లోకంలోనూ నిన్ను బోలిన స్త్రీ కనపడలేదు. ఏ స్త్రీ అయినా నీ కొంగు చివర అలా తగిలితే చాలు ఎందుకు పనికి రాకుండా పోతారు అంటే అంత అందగత్వం అని చెప్పడానికి అలా అన్నాడు. నేను ఎంతకాలం పెళ్ళి మాత్రం చేసుకోలేదు, ఎన్ని తిరుగులు తిరిగినా. మొదటిసారిగా నిన్ను చూడగానే మనస్సు కరిగిపోయింది. నన్ను అనుగ్రహించవా సుందరి, నన్ను పెళ్లి చేసుకుని 3 లోకాలని పరిపాలించు. నీవు నా పక్కనుంటే ప్రపంచం నా కాలి కిందకు వచ్చినట్టు అనిపిస్తోంది అని పరిపరి విధాలుగా నోరు తడబడుతూ ఉండగా పిచ్చి పిచ్చి వాళ్ళు ఎన్ని వాగాలో అన్ని వాగాడు అనమాట. బొట్లో పడిపోయాడు. అప్పుడు ఆ స్త్రీ అంది,
నేను పెళ్లి చేసుకోవాలంటే నాకు కొన్ని నియమాలు ఉన్నాయో, ఆ నియమాలు పాటిస్తే పెళ్లి చేసుకుంటాను, నా నియమాలు ఉల్లంఘించకుండా పెళ్లి చేసుకుంటావా అంటే చేసుకుంటాను. అయితే నీకు చావు ఉండకూడదు, చావు లేని వాడిని పెళ్లి చేసుకుంటాను. అది ఓ దానికే నాకు నిజంగా చావు లేదు అన్నాడు. నువ్వు చెబితే నేను ఎలా నమ్మేస్తాను? నువ్వు చావు లేదని చెబితే నేను నమ్ముతాను. చాలామంది చెబుతారు చావు లేదని. నీకు చావు ఎలా ఉండదు అనగా, సుందరి అదొక గొప్ప రహస్యం, నిజంగానే నాకు చావు లేదు అనగా, ఈ కబుర్లకి ఏమో చాలామంది అలాగే వచ్చారు, గట్టిగా నేను కాలుతో తొక్కితే తెచ్చారు అనగానే, అయ్యో నా మాట విను, నాకు అదంతా అనవసరం, నీకు ఎందుకు చావు ఉండదో నాకు తెలియాలి కదా, తెలిస్తే అప్పుడు నమ్మి పెళ్లి చేసుకుంటాను. ఇక పడిపోయాడండి, పరవశుడైపోయాడు. సుందరి అడిగావు కాబట్టి చెబుతున్నాను, నన్ను గ్యారంటీగా పెళ్లి చేసుకోవాలి. నీ పెళ్లి చేయడానికే వచ్చాను నాయన, నేను నీ పెళ్లి చేయడానికే వచ్చాను, నీకు క్షవర కళ్యాణం అని లోపల అనుకుంటూ చెప్పాను. కానీ పూర్ణిమ నాడు కొండ నిండా కళ్ళు పెట్టుకుని స్త్రీ కళ్ళు ఇస్తూ ఉండగా, ఆ కళ్ళు బాగా తాగినప్పుడు తోడేలు తల మానవాకారం కలిగిన జంతువు నన్ను పట్టి పీకితే మాత్రమే చస్తాను. నరసింహ అవతారం ఎలాగో అలాగా ఈ తలంతా తోడేలు, కింద భాగం అంతా మానవాకారం. ఈ విధంగా ఉరక నారాయణ, ఉరక నర రూపంతో ఉన్నటువంటి ఒకానొక విచిత్ర జంతువు నన్ను చీల్చి తినాలి. ఎప్పుడు అందగత్తెయిన స్త్రీ నా చేత పూర్తిగా కళ్ళు తాగించి ఒళ్ళు మర్చిపోయేలా చేసినప్పుడు అప్పుడే చస్తాను. ఈ లోకంలో తోడేలు తల మానవాకారం ఉన్నటువంటి జంతువు పుట్టదు, అసంభవం. కాబట్టి నేను చావను అనగానే, ఓహో నా అందగాడో, ఎంత మంచివాడు చెప్పేవారు నాయన, ఇక నీ పెళ్ళి చేసేస్తాను నేను. పెళ్ళికి ముందు మా ఆచారం ఒకటి ఉంది, అది పాటిస్తావా? ఇక వీడు పూర్తిగా చెప్పానుగా, బొట్లో పడిపోయాడుగా. పెళ్ళికి ముందు భార్యాభర్తలిద్దరూ చీర్స్ కొట్టుకుంటూ తాగాలి. తాగుదామా? తాగితే ప్రమాదం అనే విషయం కూడా మర్చిపోయాడు. అలాగే సుందరి, నువ్వు పెళ్లి చేసుకుంటానంటే ఏదైనా తాగేస్తా, విషమైనా తాగుతాను, విషం వద్దులే ఈ కషం తాగినాయన అని వెంటనే ఏం చేసింది, ఎంత కుండతో ఇచ్చింది. ఇంకో కుండ పుచ్చుకుని వీడికి ఢీ కొట్టడం, ఇలా తాగుతున్నట్టు తాగడం. వీడు తాగేసాక, ఇదేంటి నేను 2 తాగితే ఇంకా నువ్వు ఒకటే తాగావా, 2, 3, 4 అని మొత్తం మీద 10-15 కుండలు తాగించింది. తెగ తాగేసి కళ్ళు బయలు గంబేవాడు అలా గుడ్లు తిరుగుతూ ఉండగా కింద పడిపోయాడు. వెంటనే మోహిని రూపం విడిచిపెట్టి శ్రీమన్నారాయణుడు భయంకరమైన తోడేలు తల కింద మానవాకృతి కల రూపం ధరించాడు. ఉరకనారాయణుడు అన్నారు. పరాశర సంహితలో అద్భుతంగా వర్ణించాడు వ్యాసుడి కొడుకు పరాశరుడు దీన్ని. నేను హనుమత్ వైభవంలో ప్రారంభంలో ఒకప్పుడు 2015లో ఈ కథ అంతా పూర్తిగా చెప్పాను, అందులో ఇంకా బాగా ఉంటుంది. హనుమత్ వైభవం వతిపర్తి పద్మాకరని కొడితే వస్తుంది. ఎంతమంది ఉంటారు, గురువుగారు అఫీషియల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని తెలియదా అని వ్యాసుడు అడగమన్నాడు. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నొక్కండి, 2 వేళ్ళు ఉన్నాయి, చేతిలో ఫోన్ ఉంది. పాపం ఆయనేమో ఇక్కడ ఉన్నప్పుడు వద్దన్నారు కాబట్టి బయటికి వెళ్ళాక ఆన్ చేసి నొక్కండి. ఆయనే వద్దనలా మాట్లాడొద్దన్నారు. ఛానల్ నొక్కచ్చు ఏమండి, దానికి పర్మిషన్ ఇచ్చేశాడు. అందులో నొక్కేసేయండి, అందులో అప్పుడు పూర్తిగా వినగలుగుతారు. పనికి మాలిన వాళ్ళకేమో మిలియన్ల కొద్దీ వెళ్ళిపోతారా, బొద్దింకలకు కూడా చివరికి సబ్స్క్రైబర్స్ ఉన్నారా? ఆ బొద్దింకల మీద హిట్టు కొట్టేటటువంటి నాలాంటి వాడికి పట్మను కొట్టరే గోవిందా. వెంటనే ఈయన భయంకరాకారంతో వృకనారాయణ రూపం ధరించి గర్జిస్తూ మీదపడి ఆ మైకంలో ఉన్నవాడి గొంతు చీల్చి కండలన్నీ బయటికి తాగి రక్తం తాగి మొత్తం వాడి శరీరం అంతా తిరిగిపారేశాడు. దెబ్బకి చచ్చిపోయాడు వాడు. అంటే వాడి రహస్యం వాడే బయట పెట్టేలా చేసి మోహిని రూపంలో వాడు బాగా తాగాలట. తాగి మత్తికి పడిపోతే అది కూడా వెన్నెల రాత్రి ఉరకనారాయణ రూపంతో చంపాలి. ఈ రహస్యం శివుడు ఆయనకి చెప్పడం ఈయనే తెలుసుకోవాలి. తెలుసుకున్నాడు. వాడిని చంపగానే తిరిగి శ్రీ మహావిష్ణు దివ్య రూపంతో ప్రత్యక్షమయ్యాడు. వెంటనే దేవతలు శివుడు అక్కడికి వచ్చి పుష్పవర్షం కురిపించారు. శివుడు నవ్వి, చాలా కాలం నుంచి నీకు సేవ చెయ్యాలనుకుంటున్నాను, రామావతారంలో నిన్ను సేవించి తరించాలి, అందువల్ల నేను ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాను అని పరమేశ్వరుడు తన రుద్రవీర్యమును ప్రవేశపెట్టాడు అంజనాదేవి గర్భంలో వాయువు ద్వారా. దానికి కూడా పెద్ద కథ ఉంది అక్కడ.
శివపార్వతులు ఒక రోజున మర్కట రూపాల్లో విహరించారు. అప్పుడు పార్వతి గర్భం ధరించింది. ఈ గర్భంలో ఒక ఫలం రూపంలో జాగ్రత్తగా అంజనాదేవికి చేతిలో పెట్టాడు వాయువు. కాబట్టి వాయువు ద్వారా రుద్రవీర్యము అంజన గర్భంలో ప్రవేశించింది. అందుకే వాయుపుత్రుడు అయ్యాడు, రుద్రవీర్య సముద్భవుడు అయ్యాడు. హనుమంతుని అష్టోత్తర శతనామాలు ఉన్నాయి కదా, ఆ 108 నామాల్లో ఓం రుద్రవీర్య సముద్భవాయ నమః అనే నామం ఇలా వచ్చిందనమాట. ఈశ్వరుడు తన అంశతో డైరెక్ట్గా రాకూడదు కనుక హనుమంతుడి రూపంలో ఆవిర్భవించాడు. పుట్టగానే ఆయన మొత్తం సూర్యభగవానుడి దగ్గరికి వెళ్ళిపోయాడండి. రేపు 12వ తారీఖు నాడు గ్రహణం ఉంది, సూర్యగ్రహణం. అవునా? అదేదో అయిపోతుంది, ఇదేదో అయిపోతుందని మిమ్మల్ని అందరూ భయపెడుతున్నారు. భారతదేశంలో ఇప్పుడు ఈ సూర్యగ్రహణ ప్రభావము లేదు. నెంబర్ 1 ఏమిటి? భారతదేశంలో 12వ తారీఖు నాడు అమావాస్య నాడు ఏర్పడే సూర్యగ్రహణ ప్రభావం లేదు. మనకు అమెరికాలో ఉన్నది. కానీ గ్రహణ సమయంలో ఉదయం ఒక్కో టైంలో ఒకటి ఉంది. పిఎస్టీ ఒకటి, అదేదో ఎంఎస్టీ ఒకటి, ఆ సెంట్రల్ టైం ఒకటి మాయిదారిది వాడి ఈస్టర్న్ టైంలో 9కో 8:42 ఈ గంటల తేడాలో నాకు అనుమానం. అయినా ఒకసారి మళ్ళీ ఖచ్చితంగా నేను చెప్తాను. ఉదయం 8:42 నుంచి 1:30 వరకు ఈ గ్రహణం ఉంటుంది. ఎప్పుడు? 12వ తారీఖు అమావాస్య నాడు. సూర్యగ్రహణం ఎప్పుడు? అమావాస్య నాడే వస్తుంది. చంద్రగ్రహణం పూర్ణిమ నాడు వస్తుంది. ఇది దృష్టిలో పెట్టుకోండి. ఈసారి ఈ 2 గ్రహణములు భారతదేశానికి సంబంధం లేదు. ఇక్కడ మాత్రం సూర్యగ్రహణం ఉన్నది. ఆ సమయంలో దానికి 1 గంట ముందు, అయిన తర్వాత గంట తర్వాత ఈ మధ్యలో ఏ ఆహారం సేకరించరాదు. ఆ సమయంలో ప్రయాణం చెయ్యరాదు. శాస్త్ర ప్రకారం భగవంతుడి భక్తితో ధ్యానించాలి. ఈ సూర్యగ్రహణం నాడు ఆదిత్య స్తవం అని ఒక స్తవం ఉన్నది. అది మార్కండేయ పురాణంలో ఉంటుంది. ఎందులో ఉంటుంది? మార్కండేయ పురాణంలో. మీ దగ్గర యూట్యూబ్ ఉంటే వత్తిపర్తి పద్మాకర్ ఆదిత్య స్తవం అని కొట్టేయండి, వచ్చేస్తుంది. ఆ స్తవాన్ని గ్రహణ సమయంలో వినండి. 1000 యజ్ఞముల ఫలితం మీకు వస్తుంది. వీటిని దృష్టిలో పెట్టుకునే మీకోసం ఈ సుందరకాండ పారాయణం చేయిస్తున్నాము. ఈ సుందరకాండ పారాయణం గ్రహణానికి ముందు ఎందుకు చేయిస్తున్నామంటే గ్రహణము నాడు అనేక యజ్ఞములు దానములు చేసిన ఫలితం మీకు రావడం కోసమే. దానికోసమే ముందుగా 3 రోజుల పాటు, ఇవాళ రేపు ఎల్లుండి 3 పండితోత్తములు అద్భుతమైన భక్తితో మీకోసం పూర్తిగా సుందరకాండ పారాయణ చేస్తున్నారు. గోత్రనామాలు ఇచ్చిన వాళ్ళందరికీ ఆ ఫల సమర్పణ కూడా చేస్తారు. అందువల్ల ఆ రోజున ఈ సూర్యస్తవం వినండి, సుందరకాండ పారాయణ ఫలం కూడా పొందుతారు. ఆ తర్వాత వీలుని బట్టి దర్భలు ఇళ్లలో వేసుకోండి. మీకు తోచిన ఒక మంత్ర జపం చేయండి. తప్పనిసరి ఆఫీస్కి వెళ్ళవలసి వస్తే సూర్యుడిని డైరెక్ట్గా చూడకుండా ఆఫీసులోకి దర్భలు పట్టుకుని వెళ్ళి అయ్యాక స్నానం చేయండి. పట్టు స్నానం, విడుపు స్నానం చేయటం మంచిది. ఉపదేశ మంత్రం మంచిది. గురూపదేశ మంత్ర అనుష్ఠానం చెయ్యండి. ఇవి చేయగలిగితే ఎన్నో లాభాలు ఉన్నాయి. ఎక్కువ భయపడవలసింది ఏవో ప్రాయశ్చిత్తాలని ఎవడన్నా చెప్తే నమ్మకండి, దొంగల వాళ్ళు. ఈ మధ్యన కొత్త జ్యోతిష్కులు తయారయ్యారు. ఇంకా పెళ్ళి అవ్వకుండానే వాళ్ళకి పెళ్లి ముహూర్తం పెట్టగానే వీళ్ళు ఫలానా టైంలో విడిపోతారని చెప్పడం. దొంగ స్వాములు వాళ్ళు. అలా చెప్పడం మహాపాపం. పెళ్ళి అవ్వకుండా విడిపోతారని చెప్పడం ఏంటి? విడిపోయేవాడిని కలపాలి, భార్యాభర్తలు కలపాలి. అలా కాకుండా చెబితే అది మహాపాపం. అలాగే ఎందుకో తెలియదు కానీ అక్కడ ఏమీ లేకపోయిందా ఉన్నదాన్ని కొండంత చేసి భయపెట్టేస్తూ ఉంటే జనాలు నిద్రపోలేక అయ్యి బాబోహే గురువు గారు గ్రహణం వచ్చేస్తుంది, మమ్మల్ని గ్రహణం పట్టుకుంటుంది. ఏమీ పట్టుకోదు, ఆ జ్యోతిష్కుల పేరుతో పట్టుకుంటుంది. పరమ పవిత్రమైన జ్యోతిష్ శాస్త్రాన్ని కొందరు చేతులారా పాడు చేస్తున్నారు. వాటిని తీసి పక్కన పెట్టండి. యజ్ఞోపవేతం అర్హత ఉన్నటువంటి వాళ్ళు గ్రహణం అయ్యాక మార్చుకోండి. మార్చుకుంటే ఎన్నో లాభాలు ఉన్నాయి, శుభాలు ఉన్నాయి. గోవింద. స్వామివారు సరిగ్గా పుట్టాడు, రుద్రవీర్య సముద్భవుడే. ఏ రోజు పుట్టాడు? వైశాఖేవాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే. వైశాఖ మాసము కృష్ణపక్షము అంటే అమావాస్య రోజులు దశమి నాడు పుట్టాడు. పూర్వాభాద్ర నక్షత్రంలో పుట్టాడు. కర్కాటక లగ్నంలో పుట్టాడు. కాబట్టి దశమి నాడు పుట్టాక నెక్స్ట్ ఏమవుతుంది? ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, అమావాస్య. అంటే ఈయన పుట్టిన 5 రోజుల తర్వాత 6వ రోజు గ్రహణం అయ్యింది. ఎంత విచిత్రంగా ఉంటుందో కొన్ని కథలు చెబుతూ ఉంటే. ఇవాళ మనకి నవమితో కూడిన దశమి ఉంది. ఈ అయిన తర్వాత 5 రోజుల తర్వాత
గ్రహణం కూడా వస్తుంది సరే. ఈ గ్రహణానికి ఈ కథకి ఎంత దగ్గర సంబంధం ఉన్నదో, ఆయన పుట్టాక సరిగ్గా 5 రోజుల తర్వాత గ్రహణం. స్వామివారు సరిగ్గా గ్రహణం రోజున తెల్లవారుజామున ఉయ్యాల్లో పడుకున్నాడు ఆంజనేయుడు. ఆ రుద్రవీర్య సముద్భవుడైన పరమాత్ముడు ఉయ్యాల్లో పడుకున్నాడు. వాళ్ళ అమ్మ పొద్దున్నే పాలిచ్చి గ్రహణ స్నానం తర్వాత నెత్తి మీద దర్భలు పెట్టుకోవాలి కనుక, స్నానం టేబుల్ పెట్టుకోవాలి, అయ్యాక ఇంట్లో ఉండాలి కనుక దర్భల కోసం కొన్ని పళ్ళ కోసం ఆ అడవిలోకి వెళ్ళింది. ఆంజనేయుడు తెలుగువాడు అండోయ్. అంజనాద్రిలో పుట్టాడు. 7 కొండల్లో ఒకటి అంజనాద్రి ఉందే. అంజన అక్కడ తపస్సు చేయటం వల్ల అంజనాద్రి అని పేరు వచ్చింది. కాబట్టి అసలు సిసలైన దైవం ఎవరంటే అవతారాలు ఎత్తిన దైవాల్లో ఆంజనేయుడే నెంబర్ 1 తెలుగువాడు. అందువల్ల గర్వంగా చెప్పుకోవాలన్నమాట. ఓసారి 3 మనుషులు రైలు ఎక్కెడుతున్నారు. అందులో ఒకడేమో తురకాడు, ఒకడేమో హిందీ వాడు. వాడికి హిందీ తప్ప ఇంక రాదు. ఈ తురకాడికి తురకం కాస్త ఏదో హిందీ వచ్చేయడు అనుకోండి. 3వ వాడు మన తెలుగువాడు. తెలుగువాడికి అన్ని లాంగ్వేజెస్ వచ్చు. హిందీ వచ్చు, తురకం వచ్చు, ఒక తెలుగులో తప్ప అన్నింటిలో పాడతాడు. సరిగ్గా ఉగాది పండుగ చేస్తారు ఇక్కడ. ఉగాది నాడు రాగానే నాకు స్వాగతం చెప్పారు. హ్యాపీ తెలుగు ఉగాడి, హ్యాపీ తెలుగు ఉగాడి అన్నాడు. ఏం గాడిలో పెట్టాలో తెలియలేదు, వాటి ఎలా గాడిలో పెట్టాలో నాకే తెలుసు. అందువల్ల హాయిగా శుభ్రంగా తెలుగు సంవత్సరాలు అనొచ్చు కదా. మళ్ళీ ఆ తెలుగులో మాట్లాడాలంటే సిగ్గనమాట. 2 కలిస్తే అనమాట. 2 ముక్కలు మాట్లాడితే 30 హిందీ ముక్కలు అందులో, లేదా ఇంగ్లీష్ ముక్కలు. సరే పాపం తెలుగువాడు 3 కూర్చున్నారు. అది దక్షిణ్ ఎక్స్ప్రెస్, దక్షిణ్ తుక్స్ప్రెస్. అప్పట్లో లింక్ ఎక్స్ప్రెస్ అనేవారు. హైదరాబాద్లో బయలుదేరితే నిజాముద్దీన్ వెళ్ళేది. ఇటు వైజాగ్ నుంచి వెళ్ళి కొన్ని పెట్లు కలిపేవాడు. ఈ 3 కూర్చున్నాక కబుర్లు వచ్చాయి. అందులో ముందు త్వరకాడు లేచి, అసలు మీరు మా దేవుడిని కొట్టేశారు, హనుమాన్ మా ముస్లిం అన్నట్టు. ఎవరండి మోహన్ తగలే, హనుమంతుడు ముస్లిం ఏమిటంటే, అవునండి మాన్ మాకే ఉంటుంది, రెహమాన్ సులేమాన్ అనే పదాలు మాకే ఉంటాయి, అంచేత రెహమాన్ సులేమాన్ లాగా హనుమాన్ అని ఉంది కనుక హనుమాన్ మావాడు అన్నట్ట. చూశారు ఎంత గొప్పవాడు. అప్పుడు హిందీ ఆయన లేచాడు. నీ ముఖం తగలయ్యా, అసలు ఈ మాన్లు మావే, ఆ సులే పక్కన మాన్ చేర్చుకున్నారు మీరే. ఇవాళ నిన్నగాక మొన్న మీరు వచ్చి ఎప్పుడో ఉన్న హనుమాన్ ఏమో త్వరకాడంటారేంటారా, రామరామా. అంచేత హనుమాన్ హిందీ వాడు. ఎందుకంటే శక్తిమాన్, మేహమాన్ ఈ పదాలు మాకే ఉంటాయి. అంచేత హనుమాన్ హిందీ వాడు అన్నాడు. అప్పుడు మన తెలుగువాడు లేచాడు. హనుమాన్ అనేవాడు హిందీ వాలా నహి, తురక్ వాలా నహి, హమారా తెలుగు వాలా అన్నాడు. అలా ఎలాగ అన్నారు వాడు. అయితే తురకాడైనా అయ్యి ఉండాలి, తురకాడు ఎలా కాడు కనుక మా హిందీ వాడవాలంటే కాదయ్యా, అసలు రహస్యం చెబుతున్నాను వినండి. తెలుగువాడే ఆయన. ఎందువల్ల రామచంద్రుడు ఏదో కిష్కింద దగ్గర కనపడితే, ఏదో ఋషిముఖ పర్వతం దగ్గర కనపడగానే మా ఆవిడ తప్పిపోయిందని చెప్పగానే ఆ బాధ్యత భుజం మీద వేసుకుని ప్రాణానికి తెగించి భార్యాభర్తల్ని కలిపేవాడు ఎవరై ఉంటారు? మా తెలుగువాళ్ళే. దోవన పోయేది నెత్తి మీద వేసుకుని అందరి పనులు చేసి పెట్టేవాడు తెలుగువాడి. తన పనులు చేసి రాముడి పని నెత్తి మీద వేసుకున్నాడు ఆయనే అన్నట్ట. ఆ వంకతో ఏదైనా తెలుగువాడు అన్నా అది నిజంగా తెలుగువాడి యొక్క లక్షణమే. ఆంజనేయుడు నిజంగా 7 కొండల్లో ఒకటైన అంజన పర్వతం మీద పుట్టినట్టుగా ప్రామాణికంగా పరాశర సంహితం ఉన్నది. అందులో చెప్పారు, నమ్మినా నమ్మపోయినా. కాబట్టి హనుమంతుడు తెలుగువాడు. ఏమిటి ఆయన తెలుగువాడు. ఆ తర్వాత చదువుకోవడం అయిన తర్వాత ఉద్యోగం కన్నడంలో చేశాడు. కాబట్టి కన్నడం వాడు అయ్యాడు. కిష్కింద అంటే ఎక్కడ? హంపి విజయనగర సామ్రాజ్యాన్ని కిష్కింద అంటారు. ఇప్పటికి కూడా అక్కడికి వెళ్తే పంపా సరస్సు, ఋష్యముఖ పర్వతం ఉంటుంది. ఋష్యముఖ పర్వతం మీద అద్భుతంగా ఆంజనేయుడి విగ్రహం కూడా ఉన్నది. కాబట్టి తెలుగువాడు కన్నడానికి పోయాడు. మన వాడు చూడండి, సాఫ్ట్వేర్ వాడు బెంగళూరు పోయినట్టుగా. స్వామివారు ఏమో తెలుగువాడిగా పుట్టి చదువు పూర్తవగానే ఉద్యోగానికి సుగ్రీవుడి దగ్గర వెళ్ళి కర్ణాటక చేరాడు. ఆ తర్వాత ఏం చేశాడనమాట, యూపీ వెళ్ళాడు. ఏపీ నుంచేమో కర్ణాటక, అక్కడి నుంచి అయోధ్యకి వెళ్ళి రాముడి దగ్గర చేరాడు. ఈ విధంగా అక్కడి నుంచి చివరికి అమెరికా కూడా వచ్చి కార్యసిద్ధి హనుమంతుడు అయిపోయాడు. ఆయన లేని చోటంటూ ఉండదు. సరే ఏది ఏమైతేనే మొత్తం మీద ఆ విధంగా హనుమంతుడు పుట్టిన 6వ రోజున గ్రహణం వస్తే గ్రహణం నాటికి ఉయ్యాల్లో పడుకోబెట్టి వాళ్ళమ్మ దర్భల కోసం బయలుదేరింది.
ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలిగా. రేపు మళ్ళీ ఈరోజు రేపు కూడా ప్రారంభం 6:30కేనండి. రేపు 2 ఉంటాయి. అనౌన్స్మెంట్ చేస్తారు. రేపు 2 ఉన్నాయి ఉపన్యాసాలు. 2 పూట్ల ఉపన్యాసం వింటేనే బాగుపడతారట. ఆంజనేయుడు చెప్పమన్నాడు. అయినా మీరు చాలా పుణ్యాత్ములు. రేపు పొద్దున్న 10 గంటలకు ఉపన్యాసం అంటే 9:30కి వస్తారు తప్ప 10:30కి రారు. అంత పాపాత్ములు, నికృష్టులు, దుర్మార్గులు ఉండరు అసలు ఇక్కడ. ఇవాళ వచ్చిన వాళ్ళు రేపు ఎగ్గొట్టి అంత పాపాత్ములు ఉంటారు ఇక్కడ. అలా ఉంటే వాళ్ళు అసలు ఇక్కడ దాకా ఎందుకు వస్తారు అని ఆంజనేయుడు అనమన్నాడు అనేసాం. రేపటి వివరాలు చెబుతారు. తింటూ రామయ్యను తినకున్న రామయ్యను, తింటూ రామయ్యను తినిపిస్తూ రామయ్యను, రామ్ 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 నువ్వు తినిపిస్తూ రామ 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 రామ్ 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 శ్రీరామ రామ 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 వండుతూ రామయ్యను వండిస్తూ రామయ్యను, వండుతూ వండకున్న రామయ్యను, రామ్ 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 నువ్వు వండకున్న నవ్వుతూ రామయ్యను నవ్విస్తూ రామయ్యను, నవ్వుతూ నవ్వకున్న రామయ్యను, రామ్ 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 నువ్వు నవ్వకున్న ఏడుస్తూ రామయ్యను ఏడిపిస్తూ రామయ్యను, ఏడుస్తూ రామయ్యను ఏడవకున్న రామయ్యను, రామ్ 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 నువ్వు రామ 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 రామ్ 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 శ్రీరామ రామ రామ ఈ విధంగా నిరంతరాయంగా ఎప్పుడు ఏ పని చేస్తున్నా రామనామస్మరణ చేయాలి.